ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు జబర్దస్త్ రైటర్ కమ్ యాక్టర్ మహిదర్. ఏంట్రా కల్లరబడేంటి? అంటే టీమ్ లీడర్ అయ్యాను కదా, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఓహో, నువ్వు టీమ్ లీడర్ అయితే పక్క వాళ్ళకి నిద్ర పట్టదు అనుకున్నా, నీకు కూడా నిద్ర పట్టట్లేదా? మహిదర్ ని కొంత రాజకీయం చేసి తొక్కేసి జబర్దస్త్ బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారనే మాట వాస్తవం. శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. సో శేషు అనే పర్సన్ బాబు అనే పర్సన్ కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. నేను బేసిక్ గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాను, ఎవరో చెప్తున్నారట నా మీద. ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నావు? నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. మిథున్ భరత్ ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్? అసలుకి మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. లేదు నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి. నిజంగా జరిగిందా మహిదర్? ఒక ఆర్టిస్ట్ ఒక టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి ఈ టీం అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా ఇష్టం, మీరేమంటే అదే, మీరు ఎలాగంటే అలా చూడండి మరి. పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయిది? సో తర్వాత కూడా జబర్దస్త్ నుంచి ఏం కాల్ రాలేదు. బట్ ఇంకా 1 year తర్వాత ఆ రోజు జరిగిన దానికంటే ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. వైజాగ్ వచ్చేస్తున్నాను కదా, అందరిని ఒకసారి కలిసి వెళ్ళిపోతే బాగుంటది కదా అనేసి వెళ్ళా. తింటున్నావు రూమ్ లో, ఎగ్జిక్యూటివ్ రాజు గారు వచ్చారు. సీరియస్ గా, మహిదర్ నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండద్దు అన్నారు. ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకొని మీరు పర్సనల్ గా బయటకు వచ్చినప్పుడు మీరు కూర్చోండి అని చెప్పాలి, అంతేగాని ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. ఏంది మాట్లాడిన? అసలుకి ఎవరికి ఇచ్చాడు రైట్? అసలుకి పేమెంట్లు కూడా టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వనే ఎవరు 500-1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. నిజమా అది? ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. సుడిగాల్ సుధీర్కి, గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది అంటే ఆ టీం వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. సుధీర్ ఫోన్లు కూడా ఎత్తాలంటుంటారు, నిజమేనా? ఎత్తారు అనిపిస్తుంటదా పొలిటికల్ గా ఆర్పి అన్న మరీ స్టాండ్ ఎక్కువ తీసుకొని? అంటే అందరి విషయంలో ఏమో, బట్ ఒక్క రోజా గారి విషయంలో ఏమో కొంచెం నార్మల్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఏది కాల్ చేయి ఒకసారి ఆర్పికి. ఇది రింగ్ అవుతుంది. అన్న హాయ్ అన్న. హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ ఉన్నా అన్న. ఛానల్స్ పెట్టుకొని మంచిగా మీ అమ్మను కూడా చూసుకుంటున్నావని నాకు బాగా అనిపించింది అన్న. థ్యాంక్స్ అన్న. పద్ధతిగా అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ రివ్యూస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ ఆ వర్జిన్ బాయ్స్ అప్పుడు కూడా రాజా గారు ప్రొడ్యూసర్, నాకు మంచి ఫ్రెండ్, ఆయన హట్ అయ్యి మొత్తం కేసు పెడితే పిలిచి రాలగొట్టారు. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నామన్నారు ఎవరు? మీరు కూడా ఉండాలన్నా ఇక్కడ. స్ట్రైట్ గేమ్ ఆడేవాడికి ఎప్పుడు బిగ్ బాస్ లో పనికిరా. నేను మైక్ ముందైనా డి అంటే డి అంట, మైక్ లేకపోయినా డి అంటే డి అంట, నాకు అట్లే ఉండదు. సో బిగ్ బాస్ నిజంగా ఒకవేళ వెళ్తే ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? ఆది అన్న అండ్ సీన్ అన్నకు చెప్తాను. ఆదికి చెప్పు ఒకసారి. అన్న అన్న బీబీ టీం నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్ గా కంపల్సరీ వెళ్ళు బయట. నేను ఓటింగ్ వచ్చినప్పుడల్లా నేను వీడియో పెడతాను. నువ్వు ఒక వీడియో పెట్టేసి వెళ్ళి అది కూడా మన దాంట్లో ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. హర్ష సాయి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా? అవును. అడిగావు ఎప్పుడన్నా హర్ష సాయిని ఎందుకు ఈ మాస్క్లు వేసుకొని జనం ఉంటారు నీ చుట్టూ అని? ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడమ్మా అని నేను అడుగుతాను. మా అబ్బాయి మాస్క్ వేసుకొని హర్ష సాయి అనుకుంటాడని చెప్తున్నామా ఇంటర్వ్యూలో? చెప్పు వాస్తవం చెప్పరు. మరి నేను ఒక డిబేట్ చేసేటప్పుడు ఇదే ఇష్యూ మీద గట్టిగా మాట్లాడితే ఆ మాస్క్లు వేసుకున్న పర్సన్స్ నాకు కాల్ చేశారు. జనానికి మంచి చేసే వాళ్ళు మూతులకు అర్థం ఎందుకు పెట్టుకుంటారు అనేది నా క్వశ్చన్. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. లవర్ ఉందా? ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోద్దులేండి త్వరలోనే. అమ్మ నేనే. నాన్న చనిపోయారు 2012లో చనిపోయారు. ఏం చేస్తుంటారు నాన్నగారు? ఆటో డ్రైవర్.
అప్పటి వరకు చనిపోయే వరకు అది చాలా పూర్ ఫ్యామిలీ అన్న అప్పట్లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు జబర్దస్త్ రైటర్ కమ్ యాక్టర్ మహిదర్. హాయ్ మహిదర్. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది మహిదర్. థ్యాంక్ యూ. దేనికి? చాలా ఇయర్స్ తర్వాత ఒక మెసేజ్ అనమాట. అవును, నేను హైదరాబాద్ వస్తున్నాను, నాది ఒక ఇంటర్వ్యూ చేయాలని. అవును. అంటే ఆర్పీ లాగే ఏమన్నా బాంబు పేల్చబోతున్నాడా, లేకపోతే అప్పుడు జబర్దస్త్లో ఉన్న లోటుపాట్లని తప్పు ఉప్పుల్ని అసలు జబర్దస్త్లో ఏం జరిగి బయటికి వెళ్ళిపోయాడో ఏమన్నా ఇక్కడ ఒక డైనమైట్ పేల్చబోతున్నాడేమో అని అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ నీకంటూ ఇండివిజువల్గా ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్తున్నావు, అది మంచి రివ్యూస్. అవును, పీపుల్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. అంటే మరీ టూ మచ్ హార్ష్ గా లేదంటే ఓవర్ క్రిటిసిజం చేస్తూ కాకుండా బాలేదు అంటే బాలేదని చెప్పుకుంటే అయిపోద్ది కదా. అంతే అంతే అంతే. సో కానీ బాగా అనిపించట్లేదా యాక్టింగ్ అనే దానికి? లేదు సార్, ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చింది ఓన్లీ జబర్దస్త్ దృష్టిలో పెట్టుకొని. అంతే ఇండస్ట్రీ కాదు. ఫర్ మీ జబర్దస్త్ ఈజ్ మై ఇండస్ట్రీ. ఓకే. సో అట్లాగే అనుకొని వచ్చాను. సో దాంట్లో ప్లేస్ కోసం కష్టాలు పడ్డాను స్టార్టింగ్ లో. తర్వాత దాంట్లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను. ఒక 18 స్కిట్లు చేశాను టీమ్ లీడర్ గా. ఆ తర్వాత జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల బయటకు వచ్చాను. సో ఇంకా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిన ఫీల్ ఉంటది ఒక సైడ్. సో ఇంకా అంతే, పెద్ద ఏం ఫీలింగ్. ఇంత చిన్న ఏజ్ కి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకున్నా? ఒక డ్రీమ్ అంతేనా? అంతేనా? మల్టిపుల్ డ్రీమ్స్ ఉంటాయి కదా, అందులో ఒక డ్రీమ్. ఓకే ఓకే. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్పీది నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవునవును, మా ఇద్దరు 120 స్కిట్స్ చేసాం సార్. ఐ థింక్ ఆర్పీ అన్న మహేష్ అన్నతో గానీ బాబీతో గానీ కూడా అన్ని స్కిట్స్ చేయలే, మేమే ఎక్కువ ట్రావెల్ అయ్యాం. ఓకే. సో అటు సైడ్ ఏమో అభిది మన ఆదిది ఎంత బాగుంటుంది ఆ కాంబినేషన్. తర్వాత అంటే వాళ్ళ రేంజ్ ఈక్వల్ బాగా మీరు అది మెయింటైన్ చేశారు. మీ ఇద్దరు కాంబినేషన్ చెప్పాలంటే ఆర్పీ కూడా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ సార్. ఆర్పీ అన్న స్టాండప్ చేస్తారు సార్ ఈ సెట్స్ లో. అసలు లిటరల్లీ ఒక పావుగంట నవ్వుతాం అసలు ఒక 2-3 డైలాగులకి, అలా ఉంటది అక్కడ. ఓకే. కానీ ఆర్పీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కదా. ఆర్పీ అన్న వెళ్ళిపోయాక నాకు టీమ్ లీడర్ గా ఛాన్స్ వచ్చింది, ఆయన ప్లేసే నాకు దొరికింది. నాకు ఓకే, నాకు టీమ్ లీడర్ అయ్యాను. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడింది. 18 స్కిట్లు చేశాక మేము టీమ్ లీడర్స్ గా, నేను జీవన్ అన్న. లాక్డౌన్ తర్వాత మా టీం తీస్తారు. ఓకే. తర్వాత ఆర్టిస్ట్ గా మళ్ళీ చేశాను, కంటిన్యూ చేశాను. బట్ అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరగడం వల్ల, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల బయటకు వచ్చాను. బ్యాడ్ అంటే మరీ బ్యాడా? అంటే పర్సనల్లీ బ్యాడ్, అంటే నాకు బాధ కలిగించేది. అది మళ్ళీ అందరికీ అది బ్యాడ్ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మేబీ ఇందులో ఏముందలే అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఒకటే మెయిన్ సిచ్యువేషన్, మా టీమ్ లీడర్ గా తీశారు, చంటాన టీంలో వేసారు నన్ను, ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేస్తున్నా. సో అంతవరకు చేసిన దానికి కూడా ఎక్కడో వాల్యూ ఏమి ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్కిట్స్ లో జస్ట్ జైలు కొట్టే క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, అవి ఎవరికి ఇస్తారు అనేది అక్కడ జబర్దస్త్ లో వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ. సో అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు ఆయన నాకు. అవునా? సో నాకు కొంచెం బాధ వేసింది. అంటే అట్లీస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇదెందుకు అన్నట్టుగా నేను చెప్పలేను, నేను చెప్పకూడదు, చెప్తే అరగెన్స్ అనుకుంటారు. సో అందుకని ఇంకా సరే అన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి టీం మారుతా అన్న, మీరేమైనా టీం ఉంటే చెప్పండి అంటే రమేష్ అన్న టీంలో వేశారు, దాబోద్ రమేష్ అన్న టీం. ఎందుకు అదే టైంకి మళ్ళీ శాంతి కుమార్ గారు, శశి, జీవన్ కలిపి ఒక టీం వేశారు, మళ్ళీ ముగ్గురిని కలిపి. సో అటు శాంతి కుమార్ గారు అక్కడ నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి నాకు ఆ ప్లేస్ దొరికింది, సరే అని వేసారు నన్ను. అక్కడ ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేసాను, అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్కి ప్రాక్టీస్కి వెళ్ళారు. వెళ్తే రమేష్ అన్న, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అక్కడికి వెళ్ళిపోయి నేను కూర్చున్నా ప్రాక్టీస్ కోసం. అప్పుడు మొత్తం టీం అంతా వచ్చున్నారు ముందు. రమేష్ అన్న కొంచెం లేట్ వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఆయన అంటే, మహిదర్ నేను తీసాను నీకు తెలీదా అన్నారు. అన్నది ఎవరు? రమేష్ అన్న, తాగుబోతు రమేష్ అన్న. ఓకే. అంటే నాకు తెలియదన్నా, మీరు కూడా చెప్పలేదు కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, నీకు చెప్పలేదా? లేదన్నా అని చెప్పి నేను ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు జబర్దస్త్ ఎగ్జిక్యూటివ్. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏందన్నా ఇట్లా ఈయన ఫైట్ చేయలేదా తాగుబోతు రమేష్ గారు? దానికి రీజన్ ఏంటి, శాంతి కుమార్ గారు మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఆయనకి ఏదో కుదరలేదు, వచ్చారు. ఆయనతో పాటుగా నరేష్ ను కూడా ఇచ్చారు వీళ్ళు, మన జబర్దస్త్ నరేష్. సో తనని ఇచ్చారు. సో నరేష్ ఉంటే, నరేష్ ఏంటంటే ఒకటి పంచ్ బేస్డ్ ఆర్టిస్టు, 2 డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కూడా. నేను ఓన్లీ పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్ కదా.
సో ఆయనకి బెటర్ ఆప్షన్స్ దొరికాయి. ఓకే. సో ఆయనకి ఏం అనలేదు, ఆయన ఏం అనుకోలేదు ఆయన. సో సరే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను, అన్న నాకు చెప్పలేదన్నా అంటే, అదే మహిదర్ ఇట్లా ఇటు జరిగింది, కొన్ని మార్పులు అయ్యాయి, నిన్ను చూద్దాం ఇంకో టీంలో ఎక్కడైనా ఇరికిద్దాంలే, నీకు చెప్పలేదంటే అదే నువ్వేం పెద్ద పట్టించుకో, పెద్ద ఫీల్ కావు కదా, అందుకే నీకు చెప్పలేదు అన్న. అండ్ నేను అన్నాను అది కాదన్నా, నేను డైరెక్ట్గా వచ్చేసి అక్కడ కూర్చున్నాను, నేను ప్రాక్టీస్ నా టీం అనుకోని, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను తీసేసావు నీకు తెలియదా అనేసి అంటే బాధ వేస్తుంది కదా, నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నేనెందుకు బాధపడను, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా అంటే ఆ టైంలో అనిపించింది దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. ఇంకా సో ఇంకా నువ్వు కూడా లైట్ తీసుకుందాం ఇంకా అంటే ఆ మూమెంట్లో అనిపించింది ఇంకా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అని. డైజెస్ట్ అవ్వలేకపోయావు? అది చాలా కష్టం అనిపించింది అన్న, ఎందుకంటే అంతమంది టీం మెంబర్స్ ముందు నిన్ను తీసేసావు నీకు తెలీదా అంటే, నాకు ముందు చెప్పేసి ఉండుంటే నేను ఆ షెడ్యూల్కి రాకేపోతును కదా అన్న. చెప్పొచ్చు, ఒక మెసేజ్ పెట్టచ్చు, నేను ఎవరో ఒకరితో అప్పుడు ఆ తర్వాత షెడ్యూల్కి మాట్లాడుకొని అప్పుడు వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి ఉందును. సో నాకు అది తీసుకోలేకపోయాను. సో కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లా ఇది సార్ జరిగింది, ఇంకా నేను టీమ్ లీడర్గా అయితేనే ఉండగలను సార్, లేదంటే వెళ్ళిపోతాను సార్, ఇక్కడ నాకేమో బాధగా అనిపించింది సార్ అంటే, ఇంకెక్కడైనా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా, ఇంకెక్కడైనా ఆప్షన్ ఉందా అన్నారు. అంటే అదిరింది అప్పుడే స్టార్ట్ అయింది కదా, దానికోసం అన్నట్టు అడిగారు. అలా ఏం లేదు సార్, ఇక్కడే నాకు ఇక్కడ బాధ కలిగింది అంతే అని చెప్పాను. ఒక 3 days టైం మహిదర్ అన్నారు. 3 days తర్వాత ఇంకా లేదు అన్నారు. ఇంకా అంతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు పంచులు చాలా బాగా రాస్తావు. అట్ ది సేమ్ టైమ్ మీ ఇద్దరు కాంబినేషన్ పేలటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు రాసిన డైలాగ్సే. అంటే మా దాంట్లో అయితే రాజ్ కుమార్ అనే ఎక్కువ. అదే రాజ్ కుమార్ నువ్వు ఏదైతే ఒకప్పుడు ఆది మంచి డైలాగ్ రైటర్, ఆర్టిస్ట్ ఏం కాదు, మంచి డైలాగ్ రైటర్. తన పంచుల్ని తనే చెప్పడంతో అది బాగా ఫ్లో బాగా పేలింది. ఎలా చెబితే పేలుతుందో ఆయనకి ఐడియా ఉంది. మహిదర్ కూడా ఇంచుమించు ఆది లాంటి ఒక స్టేచర్ ఉన్నోడే, ఆదిలాగా పంచులు రాయగలిగిన వాడే, స్టేజ్ మీద కూడా ఆ మాత్రం యాక్టింగ్ చేయగలిగిన వాడే. చాలా మంది జూనియర్ ఆది అని అన్నారు సార్. ఆ స్టేజ్కి వెళ్తున్న టైంలో కావాలని మహిదర్ని కొంత రాజకీయం చేసి తొక్కేసి బయటికి పంపిద్దామన్న ప్రయత్నం అయితే కొంతమంది ఒక టీం చేశారు. ఆ టీంలో భాగంగా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, కొట్టుకునే వరకు వెళ్ళింది. కులపిచ్చి అనేది కూడా తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేశారనే మాట వాస్తవం. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు నేను బేసిక్గా ఆర్పిఎన్ వెళ్ళిపోయిన తర్వాత నేను టీమ్ లీడర్ అయ్యాను. ఓకే, నేను జీవన్ అన్న టీమ్ లీడర్ అయ్యాము. ఆ టైంలో ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ మారిపోయింది. నితిన్ అన్న భరత్ అన్న ఉన్నంత వరకు ఎలా ఉండేదంటే ప్రతిదీ కూడా అంటే స్కిట్ ఓకే చేయడం కానీ, రిహార్సల్ ఓకే చేయడం కానీ వాళ్ళే ఉండేవారు. ఓకే. బట్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే డైరెక్టర్స్ వచ్చిన తర్వాత స్కిట్ ఓకే చేయడం అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రిహార్సల్ ఓకే చేయడం మట్టుకు లాస్ట్ లో అది కూడా కొన్నిసార్లు కుదరకపోతే డైరెక్టర్స్ రారు, కుదిరితే వస్తారు, అలా అయిపోయింది పరిస్థితి. సో అసిస్టెంట్ డైరెక్టర్ల చేతిలో పెట్టేసరికి అక్కడ కొంతమందికి ఆ ఫీలింగ్ అయితే ఉంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యాను కూడా. ఓకే, మా మీద కొంతవరకు జరిగింది. సో ఆ తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఆ రీజన్ నేను పర్టికులర్ గా పేర్లు చెప్దామంటే ఎందుకో కొంచెం చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఏముంది. ఆర్పి బయటకు వచ్చి చెప్పాడు, ఏమైంది? నిజం ఎప్పుడైనా కానీ బయటకు వచ్చి చెప్పాల్సిందే, తప్పదు. అది నిజం దాచితే ఏమో సార్, అంటే అది నిజమో కాదో నేను చెప్పలేను, బట్ నా మనసుకు అనిపించింది మాత్రమే చెప్పగలను. చెప్పు. సో శేషు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, తనకి అప్పచెప్పారనమాట మా టీంని ఆ టైంలో. సో అప్పచెప్పినప్పుడు మా దాంట్లో బాబు ఉండేవాడు. బాబు అని ఆర్టిస్ట్, అంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా రావని తన మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్లీ తను నా ఫ్రెండే, వాడి ఫ్రెండ్ పరంగా నాకు ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించదు. కానీ సో శేషు అనే పర్సన్, బాబు అనే పర్సన్కి మాత్రమే సపోర్ట్ ఉంటాడు. టీమ్ లీడర్స్ మేమిద్దరం అనేది అసలు మర్చిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కేవలం బాబే టీమ్ లీడర్ అన్నట్టేగా మాట్లాడేవాడు. బాబు క్యారెక్టర్కి ఎక్కువ లెంత్ పెంచమనేవాడు. ఏదైనా ఒక పంచి చెప్తే ఫస్ట్ నా క్యారెక్టర్కి అనేది అసలు అవుతుంది, ఈ క్యారెక్టర్కి వద్దు, అసలు ఈ క్యారెక్టర్కి ఇద్దామన్నాడు. అంటే బాబు ఏదైతే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నాడో దానికి ఇద్దామనేవాడు. బాబు కూడా అలాగే రాసుకునేవాడు ఆ టైంలో కొన్ని డైలాగ్స్. సో ఇట్లా జరిగింది. అప్పటికి ఆర్పి ఉన్నాడా? ఆయన లేరని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాకే నేను టీమ్ లీడర్. ఓకే, ఆయన లేరు. సో అట్లా జరిగింది. సో ఆ టైంలో ఇంకా మల్లెమాల బ్యాక్ సైడ్ ఒక రోజు ఆ టీ కోట్ ఒకటి ఉంటుంది, ఇప్పటికే అక్కడే ఉందంట అది. సో ఆ టీ కోట్ దగ్గర టీ తాగుతుంటారు ప్రాక్టీస్ టైంలో. ఇంకా అక్కడ ఒక రోజు నాకు శేషు గొడవ కూడా అయింది. భాస్కరన్ ఉన్నారు అక్కడ పక్కన, బుల్లెట్ భాస్కరన్. సో అంటే గొడవ అంటే మాటల్లోనే. ఆ శేషు ఏంటంటే నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పుకున్నాను ఆల్రెడీ. అది ఆయన చెప్తారు కదా, మరి వాళ్ళంతా ఒక టీం కాబట్టి. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాడు, ఎవరో చెప్తున్నారట నా మీద ఇట్లాగా, నేను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇట్లా చేస్తున్నాను అది ఇది అని చెప్పి అనేసి
అనేసి అది ఇండైరెక్ట్ గా అంటుంటే ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నావు, నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. ఓకే, అట్లా ఏం చెప్పావు నువ్వు? అదే తను క్యాస్ట్ ఫీలింగ్ తోనే సపోర్ట్ చేస్తున్నాడు బాబుని అనేసి నేను ఫీల్ అయ్యా. అదే నేను ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అది ఆయన అట్లా కాదు, నేను స్కిట్ బాగుండాలని చెప్పి ఏది బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి నేను రాయించాను, వాళ్ళది అట్లా ముందు నడిపించాను అంతే అని చెప్పి తను. లేదు నువ్వు ఈ ఫీలింగ్ తోనే చేసావు, అప్పుడు నువ్వు టీమ్ లీడర్లు ఫస్ట్ ప్రియారిటీయా, టీంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రియారిటీయా నీకు, నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు నేను బేసిక్గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా. ఇట్లా దాని డిసిషన్ లేదు యాజ్ ఎ టీమ్ లీడర్ గా. కాదండి, డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేయలేదు. డైరెక్టర్ ఎవరు? నితిన్ భరతేనా? శ్రీపాద్ అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, అదిరింది అయింది, ఆర్పిఎన్ వెళ్ళిపోయారు, చంద్రాన్న నాగబాబు గారు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ షోకి కూడా వాళ్ళే కదా డైరెక్టర్స్. ఆ షోకి ఇంకా నితిన్ భరత్ నితిన్ భరత్ అటు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ అక్కడ జరిగింది ఏంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ అసలుకి అంటే ఇంకా అది వాళ్ళకి బేసిక్ గా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే జబర్దస్త్ని లేపడం కోసం అసలు డే అండ్ నైట్ స్ట్రగుల్ ఉండేది. నితిన్ అన్న భరత్ అన్న అసలు లిటరల్లీ వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే 12 టీముల్ని కూర్చోబెట్టి 12 టీములకి లైన్లు ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, స్కిట్లకి కాన్సెప్ట్ లైన్స్ ఉంటాయి కదా సినాప్సిస్ మూవీస్ లో అయితే, సో మాకు లైన్స్ అంటాం, అది ఇచ్చేసేవారు. అంత ఉండేది. ఓకే, సో వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళవే ఫైనల్ అయ్యేవి కొన్నాళ్ల వరకు. తర్వాత ఒక రోజు పటాస్ విషయంలో గొడవ అయింది. నితిన్ అన్న భరత్ అన్న మెయిన్ భరత్ అన్న కాన్సెప్ట్ ఏంటి, జబర్దస్త్ ఆర్టిస్టులు పటాస్లో కూడా చేస్తే ఇద్దరు అంటే ఒకే ఆర్టిస్ట్ 2 షోల్లోని కనబడితే రేటింగ్స్ డీవియేట్ అయిపోతాయి. ఇప్పుడు నీ కోసం ఈ షోనే ఎందుకు చూస్తారు, 2 షోలు ఎఫెక్ట్ అవుతాయి అనేది ఆయన పాయింట్. సో పటాస్ కోసం ఫ్రెష్ ఆర్టిస్టులు తెచ్చుకోండి, జబర్దస్త్ ఆర్టిస్టులు వాడద్దు అని నితిన్ అన్న భరత్ అన్న మెయిన్. మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. మా షోస్ మేము ప్రొడ్యూసర్స్, మా రేటింగులు, మా ఆర్టిస్టులు, మా ఇష్టం, ఇది వచ్చింది. సో అది జరిగింది. ఇంకా వాళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ మారలో ఒక ఇన్సిడెంట్ అయిందని నాకు కొంతమంది చెప్పారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, బట్ వాళ్ళందరూ 100% జరిగిందనే చెప్పారు. మరి అదేంటంటే ఒకరోజు నితిన్ అన్న భరత్ అన్న ఒక మీటింగ్ రూమ్ ఉంటుంది మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా. ఒక బేసిక్ సీటింగ్, ఒక 8 సీటింగ్ ఉంటుంది. పక్కన మంచి చెట్లు అవి కనబడుతూ ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా మంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడే మీటింగ్ పెట్టుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్ ఆన్ ద లెవెల్, డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత టీమ్ లీడర్స్. అప్పటికి ఖాళీగా ఉంటే మేము వెళ్ళి కూర్చుని మేము రాసుకునేటోళ్ళం, ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. ఆ రూములో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు అక్కడ. యాంకర్ విష్ణుప్రియ గారు ఆవిడ వచ్చి కూర్చున్నారు అక్కడ. అండ్ ఎవరో అక్కడ కూర్చోమన్నారంట ఆవిడ్ని. కూర్చోమంటే వీళ్ళు వెళ్ళారు, ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి ఆ క్యాబిన్లో కానీ లేదంటే బయట హాల్లో అంటే ఓపెన్ స్పేస్లో కానీ కూర్చోండి అని చెప్పారు. చెప్తే లేదు నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. ఓకే, అది ఆ టోన్ తెలుసు కదా బేసిక్గానే ఎలా వస్తుందో ఆ టైంకి, ఆ లెవెల్లో వచ్చింది. ఎవరికైనా కాలేదు కదా. ఒక ఆమె కూడా ఏదో షోలు చేసుకుంటుంది, ఆమెకు ఒక పేరు ఉంది కదా. అవునవును, ఆ అమ్మాయిని వచ్చి బయటికి వెళ్ళిపో అంటే ఆమె కాలదా అంటే ఇంకో రూమ్ లో కూర్చోమన్నారు యాక్చువల్లీ. సో అట్లా జరిగింది. బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ కొంచెం హార్ష్గా చెప్పారు. సో అది చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఏంటంటే అటు మేనేజ్మెంట్ ఇలాగే జరుగుతుంది కదా మన విషయంలో, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని వాళ్ళకి అప్పుడు అనిపించిందంట. ఓకే, సో వాళ్ళు అప్పుడు ఇంకా బయటికి వెళ్దామని వాళ్ళు ఫీల్ అయ్యారని వాళ్ళు డిసైడ్ అయ్యారు అప్పుడు అని చెప్పి తెలిసింది నాకు. సో ఇట్లా ఇంత పెద్ద మల్లెమాల ఆఫీస్ లో ఒక చిన్న రూమ్ లో విష్ణుప్రియ కూర్చున్న దానికి వచ్చింది ఇదంతా అని చెప్పారు. మన అంటే ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుప్రియ, ఇట్స్ నాట్ అబౌట్ రూల్. మీరు చెప్పే కథల కన్నా ఆర్పి చెప్పే కథ చాలా బాగుంటదిగా, ఉన్నట్టు పూసకూర్చున్నట్టు చెప్తాడు పాపం. అంటే రెస్పెక్ట్ అనే పాయింట్ అది. ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు అంత రెస్పెక్ట్ ఉండేది, అలాంటి చోట వాళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేది వాళ్ళకి అనిపించింది. ఓకే, ఆ మూమెంట్ లో అందుకే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఇంకా ఆ తర్వాత ఎలాగో ముందు జరిగిన ఈ పటాస్ డెసిషన్స్, మేనేజ్మెంట్ మా వాళ్ళు మా ఇష్టం అనే మాటలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎలాగో ఇవన్నీ అంటే క్యుములేటివ్ అన్ని కలిపి వాళ్ళని అట్లా వెళ్ళిపోయేటట్టు చేసాయి అనేది అక్కడ ఒపీనియన్ అంతే. సో తర్వాత ఇంకా శ్రీపాద టేక్ ఓవర్ ఆయన వచ్చారు. సో అప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం మారిపోయింది, అప్పుడు ఉన్నట్టు లేదు అలా అనమాట. అంటే శ్రీపాద ఇటు మణికంఠ అన్నట్టు. ఓకే,
అటు ఇద్దరు వాళ్ళు. ఏంటి ఎక్స్ట్రా ఒకళ్ళు జబర్దస్త్ ఒకరు, శ్రీదేవికి ఒకరు, డీకి ఒకరు. ఆ తర్వాత అప్పట్లో వేరే షోస్ కూడా ఏవో కొన్ని ఉండేవి, వాటికి కూడా కొన్ని మణికంఠన్నకి కొన్ని. ఇప్పుడు శ్రీపాద అనే వ్యక్తి హార్డ్ వర్కర్, సో చాలా కష్టపడతాడు. అవును, పని గురించి కానీ షోల గురించి కానీ ది బెస్ట్ రావాలని చూస్తాడు. నాకు పటాస్ లో కూడా శ్రీపాదాన్ని ఛాన్స్ ఇచ్చారు అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నన్ను టీమ్ లీడర్ గా సజెస్ట్ చేసింది కూడా శ్రీపాద. సుమన్ టీవీకి ఒక 1.5 years చేశారు. చెప్పారు యాక్చువల్గా, అన్న నాకు ఫోన్ చేశారు ఆ టైంకి, ఒక కామెడీ షో చేస్తున్నాం మహిదర్, నువ్వు రావాలని చెప్పి అడిగారు. అప్పుడు కూడా అడిగారు నన్ను, అయితే అన్న నేను వైజాగ్ లో ఉంటున్నా అన్న, షో కోసం పర్టికులర్ గా ఇటు అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను లేదన్నా అన్నాను. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రా మహిదర్ అని కూడా అన్నారు. ప్రతి ఆర్టిస్ట్ రెస్పెక్టబుల్ గా ఉంటాడు, బాగుంటారు, కాంట్రవర్సీ ఉండదు. అవును, కొంచెం తగ్గించి మాట్లాడదామే ఉన్నట్లుగానే మాట్లాడతాడు వాళ్ళ గురించి. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాడు, లేకపోతే నాకు తెలియదు అని చెప్తాడు. గుడ్, నాకు నచ్చుతాడు యాజ్ ఎ పర్సన్ గా. ఇంకా తర్వాత ఆ శేషుతో గొడవ అయిన తర్వాత అదే బాబుని తీసేసాను, ఈ కుల పిచ్చి వచ్చింది, అదే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. బట్ తర్వాత మళ్ళీ నేను బాబు బాగానే ఉన్నాం. ఇప్పుడు మా టీంలో తీసిన తర్వాత కూడా మేము మళ్ళీ సినిమాలకు వెళ్ళాం, రీసెంట్ గా కూడా ఏదో సినిమాకి వెళ్ళాం మేము, మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం. మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మా మధ్య అది లేదు. బట్ ఆ డిఫరెన్సెస్ కానీ అవి ఏమి ఉండవు మాకు. బట్ ఏమంటే ఆ మూమెంట్ లో శేషు అట్లా చేయడానికి ఇదే రీజన్ అని నాకైతే ఖచ్చితంగా అనిపించింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి? ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పే శేషు అనే అబ్బాయి అక్కడే ఉన్నారు, ఇంకా డైరెక్టర్ అయ్యాడా? అయ్యారు, మధ్యలో అయ్యారు. ఇప్పుడు శ్రీపాదన్న బయటకు వచ్చారు కదా, సుమన్ టీవీ చేసినప్పుడు, ఇంకో దగ్గర చేసినప్పుడు, అప్పుడు అయ్యారనమాట. ఓకే, ఇప్పుడు మధ్యలో నితిన్ భారత్ బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, శ్రీపాద బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బయటికి న్యూస్ వచ్చింది. అవునవును, డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అనేది కొంతవరకు నిజమే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా నేను విన్నాను. ఈవెన్ డీలో కూడా డైరెక్టర్ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడు, అది చాలా పెద్ద ఎత్తున గొడవల వరకు వెళ్ళింది. మళ్ళీ అదే అమ్మాయి వేరే ఆర్టిస్ట్తో కూడా ఇప్పుడు లవ్లో ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలానే జబర్దస్త్లో కూడా జరిగింది. ఈ పత్యాపారాలు నడిచాయి అనేది 200% నిజం అని బయటకు వచ్చి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా మేము వద్దనుకున్నాం. సో ఎందుకు ఒక షోలో ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి, మనం బయటకు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పించడం అని చెప్పేసి నేను ఆ టైంలో చాలా సైలెంట్గా ఉన్నా. ఇది నిజంగా జరిగిందా మహిదర్? నువ్వు ఉన్నప్పుడు నీ కళ్ళతో? నేను పర్సనల్ గా అంటే నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు, ఎందుకంటే డీకి విన్నావా? విన్నాను, వినడం అయితే విన్నాను. నా వరకు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి, సో దిస్ అండ్ దట్ అని చెప్పి. సో అలా, బట్ ఏమో ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఏమో జరుగుండొచ్చు ఏమో అనే ఫీల్ కూడా ఉంటది ఒక్కోసారి, జరగకపోయి ఉండొచ్చు కూడా అనే ఒక థాట్ ఉంటది. ఓకే, బట్ విన్నాను, నేను కూడా అయితే విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అదే లొకేషన్స్ లో ఉన్నప్పుడే విన్నాను కూడా. అక్కడే నేను షూటింగ్, ఐ మీన్ జబర్దస్త్ లో ఉన్నప్పుడే, జబర్దస్త్ లో ఉన్నాను ఇంకా అప్పటికి, నేను అప్పటికే విన్నాను. సఫర్ అయిన అమ్మాయిలు ఉన్నారు ఎవరన్నా పాపం? అదే తెలీదు, అదే అంటే నాకు ఇప్పుడు దాన్ని సఫరింగ్ అని ఫీల్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను అవకాశం మేబీ నేను రీసెంట్ గా ఎవరితో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను. నేను అమ్మాయి ఏదో చెప్తా ఉంటది, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటది, అన్ని ఇచ్చుకుంటది, కానీ లాస్ట్ కి ఏముండదు, వాడు వదిలేస్తాడు, ఏముండదు. అదే ఇండస్ట్రీలో తాను ఇచ్చుకుంటే ఒక అవకాశం వస్తుంది, షీ ఈస్ గెయినింగ్ సంథింగ్ అని చెప్పి మాట్లాడింది. ఓకే, ఎవరో ఒక అమ్మాయి ర్యాండమ్ ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను. సో అంటే అలా ఆలోచించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మైట్ బి. ఈ సీనియర్లు ఉంటారు కదా, పెద్ద అదే ఫస్ట్ నుంచి జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు, ఒకసారి చెప్పడానికి ట్రై చేయరా, ఎందుకురా ఇలాంటివన్నీ బయట షోల గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, మీరు చేసే పనుల వల్ల ఈ కమిట్మెంట్లు ఏంటి, ఇక్కడ కూడా సినిమాలు అంటే అక్కడ తప్పట్లేదు, షోలలో కూడా మీరు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏదో ఒక రోజు బయటపడుతుంది, షో మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, మమ్మల్ని బ్యాడ్ గా అనుకుంటారని వీళ్ళు చెప్పడానికి ట్రై చేయరా? కొంతమంది అయితే, అంటే అట్లీస్ట్ ఈ విషయం అని కాకపోయినా మిగతా విషయాల్లో కూడా ప్రతిదీ చెప్తారు. అంటే మరీ ఓవర్ అవుతుంది, డబుల్ మీనింగ్ డోసులు తగ్గించండి, యూనో ఆ వల్గారిటీ ఎప్పుడైనా పెరిగితే అది ఓవరాల్ గా అందరికీ ఎఫెక్ట్, నీ ఒక్కడికే కాదు. ఇట్లాగా యూనో కూర్చొని మాట్లాడుకుంటారు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు. డెఫినెట్ గా మేబీ ఈ పాయింట్స్ కూడా వచ్చి ఉండొచ్చేమో, మాట్లాడుకుంటారు మొత్తం అందరూ కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్స్ కి అక్కడ ప్రియారిటీ ఇచ్చుకుంటారు, అంతే. నేను ఒకసారి ఒక ఆర్టిస్ట్, ఆవిడ పేరు ఫేసు, అది కూడా ఫేస్ గుర్తులేదు, పేరు నాకు నిజంగా అప్పుడు కూడా తెలియదు నాకు ఆవిడ పేరు. ఒక టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి, హలో అండి, ఇట్లాగా నాకు మీరంటే మీ టీం అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా ఇష్టం, సో నా ముందే జరిగింది కాబట్టి ఇది ఒక్కటే చెప్పగలుగుతున్నాను నేను అప్పుడు అక్కడ ఉన్నాను యాక్చువల్లీ, మాట్లాడుకుంటున్నాను ఏదో సరదాగా అట్లా. ఆవిడ వచ్చి మీరేమంటే మీరు ఎలాగంటే అలా, మరి నేను మీ టీంలో చేయాలి అంతే, అదే నాకు ఇంపార్టెంట్, చూడండి మరి అన్న.
నాకెవరికి అర్థం కాలేదు ఆయన ఇట్లా మాడుకుంటారు ఏందా పబ్లిక్ ప్లేస్ లో అనేసి ఇంకా అంటే అటు కూడా అలాగే ఉన్నారు కదా అంటున్నా. ఓకే, సో అటు కూడా అలానే ఉన్నారని చెప్పేసి మనం కూడా ఇలానే ఉన్నాం. ఏమో ఇంకా ఓకే, ఐఎమ్ నాట్ షూర్. బట్ అంటే అది ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది మళ్ళీ నాకు తెలియదు. ఆ డిస్కషన్ తర్వాత ఎంతవరకు ప్రొలాంగ్ అయింది అనేది. ఎవరు అదృష్టవంతుడు? వద్దులేండి. డైరెక్టరా? ఒక టీమ్ లీడర్. టీమ్ లీడరే? టీమ్ లీడర్. సో తర్వాత మీ టీంలో అయితే చేసిందామా? లేదు, అంటే చేయలేదు. ఆవిడ జబర్దస్త్ వాళ్ళకి మళ్ళీ కనపడలేదు ఆవిడ ఎప్పుడు కూడా నాకు. ఓకే, సో మేబీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేయబడిందేమో. ఓకే, సో మేబీ, బట్ నా కళ్ళ ముందే జరిగింది. భలే వింత వింతగా ఉన్నాయి మా ఇద్దరు అసలుకి. మంచి సీనియర్ టీమ్ లీడర్ అట్లా. ఓకే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అది ఉంటదండి. అది లేదు అనుకుంటే అది భ్రమ అంతే. అది ఉంటది. ఏమంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు చాలా మంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నేను పేర్లు ఏవి చెప్పను. నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎక్కడో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నాకు కొంచెం పరిచయం ఫ్రెండ్ అయింది. అలాగా తను ఒకసారి నాకు ఫోన్ చేసి ఇలాగ ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, తనకి ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారంట, దానికోసం నలుగురితో కమిట్మెంట్ అంట ఈ సినిమాకి. తనకి ఓకే, బట్ సినిమాలో ఛాన్స్ జెన్యూనా కాదా, ఆ సినిమాలో మీ జబర్దస్త్కి చెందిన ఒక టాప్ యాక్టర్ సెకండ్ లీడ్ చేస్తున్నారంట. సో ఒక్కసారి అది నిజమా కాదా అని కనుక్కోగలవా అని అడిగింది. ఓకే, సరే ఓకే అని చెప్పి నువ్వు లైన్ లో ఉండు, నేను కాన్ఫరెన్స్ పెట్టేస్తా, ఇప్పుడే చేసేస్తా అని చెప్పి చేశాను. అప్పుడే చేశాను. ఆ టీంలో ఉన్న ఇంకొక పర్సన్కి ఫోన్ చేశాను, మాట్లాడి సరే ఇట్లా ఫోన్ ఇవ్వండి ఒకసారి మాట్లాడాలి నేను చెప్పి అంటే ఫోన్ ఇచ్చారు. అడిగా కాన్ఫరెన్స్ లో ఆ పిల్ల కూడా వింటుంది, అంటే నా ఫ్రెండ్ వింటోంది. ఆ టీం లీడర్ అసలు ఆ సినిమా పేరే ఏం లేదు, నేను ఎప్పుడు అన్నాను. అది ఎప్పుడు వచ్చింది, అది అసలు వస్తున్నట్టు కూడా అది షూటింగే తెలియదు నాకు అసలు. నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు, నేను వినలేదు మహేందర్. నిజంగా జెన్యూన్ గా ఎవరు సెకండ్ లీడ్? అతను ఒక పెద్ద టీం లీడర్. ఆయన నేను వినేలేదు అసలు. నాకు అసలు ఇదేందో నాకు అసలు కొత్తగా ఉంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి చెప్తున్నా. నేను అసలు సినిమా పేరు కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో ఏమీ తెలియదు నాకు అన్నారు ఆయన. అది వినగానే ఆ పిల్ల షాక్ అయింది, అవతల చెప్పింది. సో చెప్తే ఇంకా ఆ పిల్ల ఓకే డ్రాప్ అయింది. బట్ అక్కడ సిచ్యువేషన్స్ రెండు రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి 4 peopleతో కమిట్మెంట్ అన్నా సరే ఒక మూవీ కోసం తను ఓకే అనుకుంది. ఒక మూవీలో ఛాన్స్ అనేసరికి సెకండ్ హీరోయిన్ అనేసరికి, మళ్ళీ మెయిన్ హీరోయిన్ కూడా కాదు, సెకండ్ హీరోయిన్ అనేసరికి ఆవిడ ఓకే అనేసింది అమ్మాయి. అండ్ ఇక్కడేమో అసలు లేని సినిమాని చూపించి ఇట్లాగా ట్రై చేశారు. ఇది ఇండస్ట్రీ తప్పు అంటావా లేకపోతే వాళ్ళు తప్పు అంటావా? అవసరం అని. మంచి రైటర్ కదా నువ్వు. అవును, ఎవరు తప్పిది? ఏమో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇండస్ట్రీ తప్పన్న ఫీలింగే ఉంది. ఎందుకంటే నీకు అవకాశం, నువ్వు ఒకరికి అవకాశం ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? నువ్వు శ్రీలీలని పెట్టుకునే బడ్జెట్ నీకు లేదు, పూజా హెగ్డేని పెట్టుకునే బడ్జెట్ లేదు, సమంతాన్ని పెట్టుకునే బడ్జెట్ లేదు, కాబట్టి ఒక కొత్త హీరోయిన్ పెట్టుకోవాలనుకుంటున్నావు. అది ఇండస్ట్రీలో అది ఎవరి కన్సర్న్స్ వాళ్ళకి, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి. అంతే కదా, పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయి? అది కరెక్ట్ కాదు. దానికి ఒక 100 మంది అమ్మాయిలు పిలవండి, ఆడిషన్స్ చేయండి. 100లో ఒక్కరు బాగా చేయరా, చేయలేదు ఇంకో సిటీకి వెళ్ళండి, ఇంకో 100 మందిని ఆడిషన్ చేయండి, అదే బెటర్. ఏమో ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి వచ్చింది, ధర్మ వాళ్ళ వైఫ్ గౌతమి చౌదరి, నా ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అక్కడే కూర్చుంది. సో ఇండస్ట్రీలో ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయనకి బిగ్ బాస్లో బయటకు వచ్చిన అందరితో అఫేర్స్ ఉన్నాయి, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో, కొంతమంది ఆర్టిస్టులు, ఇంత దారుణంగా ఉంది ఏంటి అని ఆమె కూడా వాపోయింది పాపం. చెప్పాలంటే ఎప్పటికప్పటికి మనం అనుకుంటాం ఈరోజు మనం ప్రతిభతలం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా, కానీ తప్పు ఏ రోజైనా బయటికి రావాల్సిందే. అంతే. 10 సంవత్సరాలకైనా, 20 సంవత్సరాలకైనా, 30 సంవత్సరాలకైనా పెద్ద పెద్ద హీరోలు కూడా ఫేస్ చేస్తున్నారు పాపం. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క హీరో. మనం దర్శన్ చూసాము, కర్ణాటక ఎంత పెద్ద స్టార్, స్టార్ అసలు అలాంటి వ్యక్తి. మరి చిన్న చిన్న పిత్రేగాళ్ళు అంతా. అందుకనే ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడేటప్పుడు రోషన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు కొంతమంది మీద. అంటే ఎందుకు మాట్లాడతాం అంటే ఈ పెయిన్తో మాట్లాడతాం. ఇండస్ట్రీకి ఎంతో ఆశ మీద వస్తారు పాపం, కొత్తగా వచ్చేవాళ్ళు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఫ్యాషన్ ఉండి వచ్చేవాళ్ళు, సపోర్ట్ లేక నానా సంకలనాకి ఇంత దూరం వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, తల్లిదండ్రులని, అన్నతమ్ముళ్ళని, సిబ్లింగ్స్ ఒప్పుకోవాలి మెయిన్. మీ అక్క ఏంట్రా, మీ చెల్లి ఏంట్రా, ఇట్లా చేస్తుందన్న ఎన్ని ఉంటాయి, అందరిని ఒప్పించుకొని ఇంత దూరం వస్తారు. వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వడం పక్కన పెడితే, ఫస్ట్ మనం ఇచ్చే అవకాశం ఇది వాళ్ళకి.
ఇది దారుణంగా ఉంటాయి, విన్నప్పుడల్లా చాలా పెయిన్ అనిపిస్తుంది. అవును. అది ఈ తగ్గాలి ఇండస్ట్రీలో, అవును. మన ఇండస్ట్రీ కదా, అన్ని ఇండస్ట్రీలో తగ్గాలి. వాళ్ళు మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ పెద్ద న్యూస్ కేరళలో ఆ మధ్య పెద్ద వైరల్ అయిపోయింది అది, ఆ న్యూస్ ఒకటి ఏదో కమిటీ లాగా ఒకటి వచ్చి మొత్తం. ఇప్పుడు మీడియా వైడ్ రేంజ్ లో పెరిగిపోయిన తర్వాత డిజిటల్ ప్రపంచం కూడా, ఆఫ్టర్ కరోనా ఇంకా టూ మచ్. ఇంత పెరిగినా కూడా మేము ఇంకా ఈ పాపాలే చేస్తాం, మాకు ఇదే కావాలి, దీంట్లోనే ఆనందం ఉంది, దొరకం అనుకుంటే తప్పు. చాలా మంది వస్తారు బయట, అవును రావాలి. అవును. సో అట్లా అయిపోయింది ప్రపంచం. సో కానీ ఎందుకు ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చావు, మంచి రైటర్ నువ్వు మహిదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే మంచి రైటర్. తర్వాత కూడా ఆది కూడా చాలా సినిమాలకి రైటింగ్ రాశాడు, దాంట్లో యాక్ట్ కూడా చేశారు. నువ్వు ఎందుకు జూనియర్ ఆది నన్ను అంటారని చెప్పావు, కానీ ఎందుకు నువ్వు అక్కడ ఉన్న నీకున్న టాలెంట్ని మరి సినిమా ఇండస్ట్రీలో ఉపయోగించుకోలేకపోయావు? అంటే నేను జబర్దస్త్ చేస్తున్న టైంకే నాకు బేసిక్గా కొంచెం అంటే అక్కడ ఫైనాన్షియల్గా చాలా తక్కువ వస్తుంది కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో బాగా క్లిక్ అయ్యాను నేను, యూట్యూబ్లో బాగా మనీ రావడం మొదలు పెట్టింది. సో ఐఎమ్ గెటింగ్ గుడ్ మనీ ఫ్రమ్, అంటే ఒక స్టార్ట్ చేసిన ఒక 1 year నుంచే మంచి మనీ రావడం, మంచి ఇన్కమ్ రావడం మొదలు పెట్టింది నాకు. ఓకే. సో ఇంకా ఒకనొక టైంలో ఏమనిపించిందంటే నాకు ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా బిజినెస్ మీదే ఉండేది నా మైండ్. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ నేను ఏమని నమ్ముతానంటే, ఇప్పుడు మొన్న రీసెంట్ గా రిచ్మండ్ విల్లాస్ ఎక్కడో న్యూస్ చూసాను, 2,30,00,000 పెట్టి ఒక లడ్డు కొన్నారని. వాళ్ళు ఒక ఎయిదర్ ఆ చిరంజీవి గారి పొజిషన్ లోనో, లేదంటే పెద్ద స్టార్స్ ఎవరైతే ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వాళ్ళ పొజిషన్ లో ఉంటే తప్ప మనం ఆ లెవెల్ ఆఫ్ స్పెండింగ్ చేయలేము ఇండస్ట్రీ పరంగా అయితే. అండ్ యూట్యూబ్ సోషల్ మీడియా పరంగా అయితే ఎప్పటికీ చేయలేము. 9 to 5 జాబ్ పరంగా చూసుకుంటే అసలు ఊహించుకోలేము కూడా, కల్లో కూడా కొనలేము దాన్ని. సో వేర్ ద మనీ కమ్స్ అంటే బిజినెస్. సో బిజినెస్ లోనే అంత డబ్బు ఉంటుంది. సో బిజినెస్ లో ఏంటంటే కస్టమర్స్ కి, అంటే గెస్ట్స్ అంటారు ఇప్పుడు, కస్టమర్స్ అనకుండా, బట్ ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కస్టమర్స్ అనేది నా మైండ్ లో ఎప్పుడు ఉంటుంది. కస్టమర్స్ కి ఏదైతే నీడ్ ఉందో, నెసెసిటీ ఉందో, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే విల్ గెట్ మనీ. సో అంతే కదా. సో ఇదే నా మైండ్ లో ఉండి బిజినెస్ మీదే ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పటి నుంచో. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోయా ప్యాకప్ ఇంకా హైదరాబాద్. ఇంకా ఎలాగో వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా హైదరాబాద్ నుంచి కూడా షిఫ్ట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోయాను. మరి ఇంత రైటింగ్ స్కిల్ అంత చంపేసుకున్నావా? అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నావు ఎక్కడన్నా ఏదన్నా సినిమా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ ఏవైతే చేస్తుంటానో వాటిని నేను చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తుంటాను యాక్చువల్లీ. సో ఎందుకు అంటే నాలో ఉన్న ఆ స్కిల్ వల్లే, ఆ రైటింగ్ స్కిల్ వల్లే. ఎందుకంటే ఆల్రెడీ ఆ కామెడీ యాంగిల్, ఆ రైటింగ్ ఏదైతే ఉందో దాని వల్ల నేను చాలా ఎంటర్టైనింగ్ గా చేయగలుగుతుంటా. డైలాగ్స్ ఎప్పటికప్పుడు రాయగలుగుతుంటా, దాంట్లో వచ్చేస్తుంటాయి నాకు ఫ్లోలో, అక్కడ వాడుతుంటా. బట్ బయట అయితే ఎక్కడా లేదు. ఓకే. సో తర్వాత కూడా జబర్దస్త్ నుంచి ఏం కాల్ రాలేదు, రైటర్ గానే చేయండి మీ రైటింగ్ చాలా బాగుంటుంది? కాల్ ఏం రాలేదు. బట్ ఇంకా 1 year తర్వాత ఆ రోజు జరిగిన దానికంటే ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిపోవడానికి రీజన్ గా చెప్పింది జరిగిన తర్వాత ఇంకా వరస్ట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేంటంటే, అంటే నాకు వాళ్ళు ఎందుకు అప్పుడు అలా చేశారో నాకు తెలియలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉండడం వల్ల అప్పట్లో ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా ఉండేది. సో దాంట్లో Q&A అబౌట్ షోస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అబౌట్ షోస్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశాను. అంటే అడిగేవారు చాలా మంది, అన్న నువ్వు షోస్ చేసి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. లైక్ క్యాష్లో పైనుంచి పడే ప్రాపర్టీస్ అన్ని రియలా, నిజంగా అని పగలగొట్టేస్తారా, ఆ డబ్బులు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, అవి అడిగారు. అండ్ జబర్దస్త్ షోలో కట్స్ ఉంటాయా, లేదంటే డైరెక్ట్ సింగిల్ టేక్ చేస్తారా, జడ్జెస్ మధ్యలో డైలాగ్ వేస్తారు కదా, స్పాంటేనియసా లేదంటే మీరు రాసిస్తారా, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు అడిగారు. నేను చెప్పా. సో ఆ షోస్ మీద నేను వీడియోస్ చేయడం వాళ్ళకి నచ్చలేదంట. ఓకే. సో నేను ఒక 5 వీడియోస్ చేస్తే ఆ 5 వీడియోస్ని యాక్చువల్గా ఈటీవీ వాళ్ళు బ్లాక్ చేశారు కూడా. తర్వాత ఫర్దర్గా అవి ఇంకా బయటకు కనబడకుండా బ్లాక్ చేయించారు కంప్లీట్గా. సో నేను అలా చేయడం వాళ్ళకి నచ్చలేదంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒక రోజు జబర్దస్త్కి వెళ్ళాను, ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళాను ఫస్ట్. అందరితో మాట్లాడాను, కలిసాను, అయిపోయింది. తర్వాత జబర్దస్త్ అంటే నేను వైజాగ్ వచ్చేస్తున్నాను కదా, అందరిని ఒకసారి కలిసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనేసి వెళ్ళా. ఎక్స్ట్రాకి వెళ్ళాను, అందరినీ కలిశాను, మాట్లాడేసాను, వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ జబర్దస్త్ షెడ్యూల్ ఉంది, దానికి వెళ్ళినప్పుడు అసలు చాలా అంటే ఫస్ట్ ఎవరు కనీసం ఎందుకు వచ్చాడన్నట్టే మాట్లాడారు. తర్వాత నేను చంటన్నతో కలిసి మాట్లాడి లంచ్ టైంకి వెళ్ళాను నేను దగ్గర. సో నోకరాజ్ అన్నాడు, అన్న లాస్ట్ పార్టీ ఇవ్వచ్చు కదన్నా అంటే, సరే నేను అందరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, తింటున్నాము. ఎగ్జిక్యూటివ్ రాజు గారు వచ్చి డోర్ తీసి సీరియస్గా, మహిదర్ నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా ఇక్కడ నుంచి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. సార్ ఏమైంది సార్ అంటే, అవన్నీ నీకు అనవసరం, వెళ్ళిపో ఇక్కడ నుంచి, నువ్వు ఇక్కడ ఉండొద్దు అన్నారు. సరే సార్, ఓకే తింటున్నాను, తినేసి వెళ్ళిపోతాను సార్.
అదే త్వరగా తినేసి వెళ్ళన్నారు. సరే ఏమైందో మాకు ఎవరికి అర్థం కాలే. చంటన్న ఉన్నాడు కానీ ఆయనకి ఏమో షాక్ అయ్యి చూస్తున్నాడు ఆయన కూడా, ఏంది మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. అయిపోయింది. సరే ఏమైందో తెలియదు మరి నాకు. సరే వెళ్తానులే, వాళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారో మరి నాకు తెలియదు కదా. మేబీ అదే టైంకి నేను అవినాష్ అన్న టీంలో కామెడీ స్టార్స్లో ఒక స్కిట్ చేశా. దానివల్ల ఏమో అనుకున్నాను నేను. సరే అని చెప్పి బయటకు వచ్చాను, వెళ్ళిపోతున్నా. అప్పటి వరకు నాకు రైజింగ్ రాజు గారు దొరబాబు కనబడలేదు. నాకు ఆద్యాన క్యారవాన్లోకి వెళ్ళి మాట్లాడాను కానీ నాకు వాళ్ళు కనబడలేదు. వాళ్ళు అప్పుడు కనబడ్డారు నాకు. ఆ నానకరామ్ కూడా సెట్ ఎదురుగా కనబడ్డారు నాకు. కనబడితే వాళ్ళని ఒక్కసారి పలకరించి వెళ్ళిపోదాం అనుకున్నా. రాజుగారు బాగున్నారా అని చెప్పి అంటే రైజింగ్ రాజు గారు కూడా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు, చాలా నాళ్ళు అయింది కనబడి, ఎలా ఉన్నారు, ఏడ్ చేస్తున్నారని ఇద్దరు మాట్లాడుతుంటే ఎగ్జిక్యూటివ్ రాజుగారు రైజింగ్ రాజు గారిని తిట్టేస్తున్నారు. రాజుగారు మీకేం పని పాటు లేదేటండి, ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు, ఏ స్కిట్లో చేయాలని లేదా మీకు? ఆయన ఏమో భయపడిపోయి సార్ నాదేమో, అయ్యో నేనేట్ చేశానండి, ఆయన ఏదో పలకరిస్తే మాట్లాడుతున్నాను వెళ్ళిపోతున్నాను అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమైందండి అలా చేస్తున్నారు అనుకుంటూ నేను వెళ్తున్నా. మీరు వెళ్ళండి సార్ అంటే వెళ్తున్నానండి, వెళ్ళిపోతాను, ఇక్కడే ఉండిపోవడానికి ఏదో రాలేదు. నెట్టేస్తారండి, బయట తోసేస్తారా అంటే మాటలతో తోసినట్టే చేశారు ఆల్మోస్ట్. సరే వెళ్తున్నానులేండి, వెళ్ళిపోతానులేండి, ఇక్కడేం ఉండలేండి నేను అనేసి వెళ్తుంటే క్యారవాన్ సైడ్ వెళ్తున్నాను. ఎందుకంటే నా బైక్ అటే పార్క్ చేశాను నేను. అటు ఎక్కడికి వెళ్తున్నారు, ఇటు కదా వెళ్ళాలి బయటకు అన్నాడు. అటు కాదండి నా బండి ఇక్కడ ఉందండి, నడుచుకుంటూ వెళ్ళిపోమంటారా ఇంటి దాకా, బండి ఇక్కడ పెట్టాను పార్కింగ్, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతానులేండి అన్నాను. అది సీరియస్గానే అన్నాను, వెళ్ళిపోతానులేండి బండి ఇక్కడ పెట్టాను నేను అన్నాను. అయితే నేను అటు వెళ్తుంటే మళ్ళీ నాయనకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పంపించారు. ఆయన బండి తీసుకోవడానికి వెళ్తున్నాడా లేదంటే మళ్ళీ ఇంకెవరైనా క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నాడా ఎవరితో మాట్లాడడానికి అని చెక్ చేయించి పంపించారు. ఏందో అసలు అంటే ఏమో కాదు, ఇవన్నీ శ్యామ్ గారికి తెలియదా? ఆయన ఒక మంచి ఐడియాతోనే ఇంతమందికి భవిష్యత్తు ఇద్దాం, మంచి లైఫ్ ఇద్దాం అన్న దాంతో పెట్టారు కదా. ఈ దీప్తి కావచ్చు, శ్యామ్ కావచ్చు. మరి శ్యామ్ గారు చాలా, నేను శ్యామ్ గారిని తిరుపతి ఆ రోజు బెంగళూరు మేమిద్దరం ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఒకటే పక్కపక్కన సీట్లు మేమిద్దరం, నేను శ్యామ్ గారితో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు నేను ఇద్దరం మాట్లాడుతూనే వచ్చాం. షోలు ఏంటి, అసలు డిజిటల్ మీడియా ఎలా ఉంది రోషన్ గారు, బాగుంది సుమన్ టీవీ, నెక్స్ట్ ఏంటి అసలుకి మా షోలు ఎట్లా ఉంది, టాకు అంటే రేటింగ్ మధ్యలో తగ్గింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా నేను మంచి మంచి కాన్సెప్ట్స్ అనుకుంటున్నాను, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి, ఇలానే మాట్లాడతారు ఆయన. చాలా చాలా నాకు ఆయన ఐడియాలజీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది చాలా నేర్చుకోవచ్చు ఈ వ్యక్తి దగ్గర నుంచి అని. ఇంత గొప్ప మనిషి ఇంతమందిని ఆలోచించి ఈ విధంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇంతమందికి లైఫ్ ఇస్తుంది, ఎన్ని పక్కన పెడతాం కాసేపు, అది ఎవరు చూడడం కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే ఆర్పి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక 10 మంది బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇవన్నీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి తెలియదా, ప్రొడ్యూసర్ తెలియదా అనుకుంటారు, శ్యామ్ గారికి తెలియదా అనుకుంటారు. ఆయన కింద ఉండే చెంచాగిరి చేసే వాళ్ళు ఇంత పక్క వాళ్ళని ఇంత ఇన్సల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్లోకి వెళ్తుంది. శ్యామ్ గారికి తెలియదండి, శ్యామ్ గారికి నిజంగా తెలియదు. ఆయన ఎంత మంచి పర్సన్ అంటే ఆయన ఎప్పుడో చాలా రేర్గా వస్తారు, సంవత్సరానికి 2 సార్లు వస్తారేమో సెట్కి, అంతే జబర్దస్త్ సెట్కి. వచ్చినప్పుడు నేను బేసిక్గా ఇప్పుడు ఆది అన్న, సుధీర్ అన్న, లేదంటే చంద్ర అన్న, రాఘవ్ గారు వీళ్ళ రేంజ్ అయితే కాదు నాది. అట్లీస్ట్ నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితే, అట్లీస్ట్ వాళ్ళు సీనియర్లు కదా, వాళ్ళని ఫైట్ చేయాలి కదా. అట్లాగా ఏమండి ఈ రోజు వీడికి జరుగుతుంది, రేపు నాకు జరుగుతుంది, ఇదేంటండి అసలుకి మీకు ఎవరు రైట్ ఇచ్చారు, పొమ్మని చెప్పండి. అదే ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, తర్వాత మాట్లాడుకోండి, మీరు పర్సనల్గా బయటకు వచ్చినప్పుడు మీరు కూర్చోండి అని చెప్పాలి, అంతేగాని ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో, ఏంది మాట్లాడిన అసలుకి, అదే ఎవరికి ఇచ్చాడు రైట్ అసలుకి. శ్యామ్ గారి విషయంలో అదే అంటున్నా. ఆయన నన్ను ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకొని మహిధర్ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు, స్కిట్లు మొత్తం అదంతా ఇట్లా మాట్లాడతారు, చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడతారు ఆయన. శ్యామ్ గారికి అసలు ఏమీ తెలియదు ఇవన్నీ కూడా, పాపకు కూడా, దీప్తి గారికి కూడా తెలియదు. ఇవన్నీ ఆ తర్వాత జరిగేది, ఇదంతా కింద లెవెల్లో జరిగేది మొత్తం. కానీ ఆయనే అన్నారు, నేను అన్నాను ఏమంటే లాస్ట్ టైం జబర్దస్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేనే అంత చేశాను, మీకు గుర్తుందో లేదో శ్యామ్ గారు అంటే, లేదు రోషన్ గారు గుర్తుంది, మరి ఏంటండి అడగలేదు నన్ను అన్నాను. ఎందుకులేండి అయిపోయింది కదా, ఇంకెందుకు నేను దాన్ని అడగటం అని అడగలేదండి. చూసారా అంటే నేను అన్నాను, అంటే చూశానండి, ఎలా అనిపించిందండి, చాలా బాధపడ్డానండి, నా కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చాయి, అంటే ఇంత జరుగుతుందని నాకు నిజంగా తెలియదు వాస్తవంగా. అట్లీస్ట్ వీళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడలేదు, ఇప్పుడు జరిగేవన్నీ కూడా నా వరకు వచ్చుంటే నేను కొంత దీన్ని తగ్గించేవాడినేమో, నాకు తెలియదండి. అంటే నేను బాగుపడాలని కోరుకున్నాను కానీ షో వల్ల వీళ్ళందరూ, ఎందుకంటే వాస్తవంగా మాట్లాడుకోవాలి. జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యే టైంకి
ఎవరి దగ్గర బైక్ కూడా లేదు, లేదు కార్ లేదు, లేదు, ఫ్లాట్లు లేవు, నిజం. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీని వల్లే మొత్తం ఎవరైనా కానీ సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, ఆది అన్న చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, అందరూ అందరూ అంటే వాళ్ళ లైఫ్లలో ఏదో మంచిగా ఉన్నారు అంతే. అంతేగాని ఈ లెవెల్కి కష్టం, ఈ క్రేజ్ రాలేదు. ఈ పేరు, ఈ డబ్బు, ఈ ఏదో కొనుక్కున్నారు అవేమీ లేవు. కానీ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఉంది ఉన్నప్పటికి కూడా ఇవన్నీ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఇలా కాదు మీరు చేసేది తప్పు అని ఇలాంటి వాళ్ళు చెప్తే వినే స్థాయి వాళ్ళది కూడా చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి. లేదన్న అక్కడ ఏమవుతుంది చెప్పనా, ఒకవేళ అంటే మరీ పై స్థాయికి ప్రతిసారి వెళ్ళిపోతే బాగోదనే ఫీలింగ్ ఉంటుంది. శ్యామ్ గారి దగ్గరికి ప్రతి చిన్న కంప్లైంట్ చెబితే ఏం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి అవుతుంటాయి అక్కడ. ఒకరోజు ఆర్పి అని చెప్పిన ఫుడ్ పాయింట్ ఉందా, మరి నేను అంత లెవెల్లో నేను అనుకోవట్లేదులే. బట్ ఎనీహో నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేనేజర్లకి స్పెషల్ ప్రియారిటీస్ ఉంటాయి, ఆర్టిస్టులకి రైటర్లకి ఉండవు. ఒకరోజు రాజ్ కుమార్ అన్న మా జబర్దస్త్లో టాప్ మోస్ట్ రైటర్ ఆయన, నెంబర్ 1 రైటర్ ఆయన. అలాంటి ఒక వ్యక్తి ఆయన వెళ్ళారు, ఫుడ్ తింటున్నారు. ఆ రోజు బేసిక్గా ఆయన ఎప్పుడు బయట నుండి తెప్పించుకుంటారు, అప్పుడప్పుడు మాత్రం తింటారు అక్కడ. అలాంటి పర్సన్ ఆ రోజు ప్రొడక్షన్లో తినడానికని వెళ్ళారు, కూర్చున్నారు. ఎగ్ అడిగితే బాయిల్డ్ ఎగ్ లేదని చెప్పారు, అయిపోయిందని చెప్పారు. సరే ఓకే అయిపోతే ఇంకా మనం ఏం చేస్తామని మేబీ తక్కువ చేసి ఉంటారు ప్రొడక్షన్లో అనుకొని ఆయన తింటున్నారు. మేనేజర్లు వచ్చి కూర్చుంటే ఎగ్ బుర్జీ వెళ్ళింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది. రైటర్లకి ఆర్టిస్టులకి లేని ఇంపార్టెన్స్ మేనేజర్లకి ఎందుకు వస్తుంది? కష్టపడేదంతా మేము, స్కిట్లు రాసేది మేము, బ్రెయిన్ పెట్టేది మేము, మాకు లేని ఇంపార్టెన్స్ అక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనే క్వశ్చన్ వస్తే నెక్స్ట్ డే ఎగ్ తీస్తారు ఓవరాల్గా. ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్గా గొడవ ఆడినప్పుడు అందరికీ ఈక్వల్గా పెట్టాలి. నెక్స్ట్ డే నుంచి ఎగ్ తీస్తారు కంప్లీట్గా. అది జరిగింది అక్కడ. రైస్ గురించి అడిగితే రైస్ కూడా తీసేస్తారు. అదే అనుకున్నాం తెలుసు ఆ రోజు. పోన్లే రైస్ గురించి గొడవలేదు, గొడవడితే అది కూడా తీస్తున్నామో అనుకున్నాం మేము. యాక్చువల్లీ అదే అనుకున్నాం. ఇంత దారుణంగా ఉంటుందా అయితే? అంటే ఏమో అన్న, ప్రొడక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి ప్రొడక్షన్ లోకి వచ్చి ప్రతిదీ చెక్ చేయలేరు. ఓకే, అది జరగని పని. టోకెన్ ఒకటి ఉంటుంది కదా, టోకెన్ ఒకటి ఉంటుంది. ఆ టోకెన్ లేకపోతే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా పెట్టనంటారు. అర్రే ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ క్యారేజ్లు ఎంత ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా టోకెన్ ఉంటేనే అంటారు. అది ఎన్నాళ్ళు రామ్ అన్న ఎక్స్పీరియన్స్ చేశాడు, అభి అన్న టీం రాము అన్న టోకెన్ లేకపోతే పెట్టనంటారు ఆయనకి. ఎట్లా అది? దానికి ఉంటుందన్న అది కొన్ని కష్టాలు, కొన్ని అంటే మరీ చెప్పుకుంటే బాగోదని చెప్పి ఆగుతాం. ఎందుకంటే అది మాకు పేరిచ్చి మాకు అన్నం పెట్టిన సంస్థ కదా. సో అందుకని మేము మరీ అంత చెప్పుకోలేము. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో రోజులు ఆకలితో నేను షోకి వెళ్తే ప్రొడక్షన్ రెడ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను యాక్చువల్గా పరిచయం చేసింది కూడా, లోపల తీసుకెళ్లి పరిచయం చేసి ఆయన నాకు ఎన్నో రోజులు అన్నం పెట్టించాడు. నాకు ఆకలి తీర్చింది. అంటే ఆయన పెట్టించింది కాదు, షోదే మల్లెమాల సంస్థే కదా, నా కడుపు నింపింది అయితే మల్లెమాలే ఓవరాల్గా. నేను నమ్ముతా. కానీ జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి దారుణాలు కూడా ఉంటాయి. ఓకే, కానీ ఏమి ఇచ్చారు పేమెంట్లు కూడా? టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వనే ఎవరు 500-1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. కొంతమందికి అయితే అది కూడా ఇవ్వరు. నిజమా? అది ఉంటదన్న. ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్స్, 2 గన్ మైక్స్ ఉంటాయి. ఒక టీమ్ లో 9 మంది ఎక్కచ్చు. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. అంటే ఒక టీమ్ లీడర్ మళ్ళీ అందులో. సో 4 ఆర్టిస్టులకే పేమెంట్ వెళ్తుంది. మాక్సిమం 5 ఆర్టిస్టులకి వెళ్తుంది. అంతకంటే ఇప్పుడు టీమ్ లీడర్ తీసేస్తే 8 మంది స్టేజ్ ఎక్కినట్టు, 9 మంది ఎక్కితే 5 పేమెంట్ వెళ్తుంది, 4 వెళ్తుంది. టీమ్ లీడర్ తీసేసి 3 వెళ్తుంది. ఈ 5 ఎంత వెళ్తుంది? అది డిపెండ్స్. ఇప్పుడు అందులో టాప్ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ గారి టీం అనుకుందాం, అలాంటి అభియాన టీం అనుకుందాం. అభియాన టీంలో టాప్ కంటెస్టెంట్ 2, రామ్ అన్న, నవీన్ అన్న. వీళ్ళిద్దరికి కొంత మంచి పేమెంట్లు వెళ్తాయి. 6000, 5000, 4000 అట్లా వెళ్తాయి. అది మంచి పేమెంటా? అక్కడ అదే చాలా ఎక్కువ. నాకు వచ్చిన 1000 రూపాయలతో పోలిస్తే నీకు 1000? నాకు 1000 రూపాయలేగా ఇచ్చింది. నాకు ఆర్పిన 70 స్కిట్లు 1000 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 2000 ఇచ్చాడు. అంతకుముందు నేను చేసిన ప్రతి టీము 1000 రూపాయలే అంతే. నేను టీమ్ లీడర్ గా చేసినప్పుడు చూసిన పేమెంట్ 5000. అంటే నాకు మిగిలింది, నాకు జీవనానికి 10,000 మిగిలితే చెరొక 5,000 తీసుకునేవాళ్ళం. ఏంటి మహిదర్ నువ్వు మాట్లాడుతుంది నిజమా? ఇంతే. అదేంటి అంత టాప్ రేటింగ్ షో అంటారు, అసలు దీన్ని మించిన షోనే లేదంటారు. అసలుకి బయటకు వస్తేనేమో గొప్పగా కనపడుతుంది, చూపిస్తుంటారు. అలాంటిది 1000 రూపాయలు, 500, 5000 టీమ్ లీడర్ నీకు మిగిలింది అంతే. మాకు 25,000 ఇచ్చేవారు మా టీం కి. టీడీఎస్ 2500 పోతుంది, అది పోగా 22,500 వచ్చేది. సో మేము రైటర్స్ ని పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మాకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉండాలి అని.
సో వాళ్ళకి పేమెంట్ వెళ్ళేది, అవి 8,000 అట్లా కూడా పోయేవి. ఆ, సో ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులకు అందరికి ఇచ్చుకుంటూ పోగా మాకు ఒక 10,000 మిగిలేదు ఇద్దరికి, 5,000 అంతే. అంతే. టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న టీమ్ లీడర్ ఎవరు అసలు ఇంకా? చంద్రన్న. ఎంత? అది 1 above ఎంత అనేది ఇప్పుడు ఆ 1 లో వీళ్ళకి పంచాలి. ఆయన ఇస్తాడు కదా, ఆయన బాగానే ఇస్తారు. అంటే ఆయనకైనా హైయెస్ట్ పేమెంట్ 10,000 ఆయన టీమ్ లో, హైయెస్ట్ ఆర్టిస్ట్ కి. ఓకే. నువ్వు అన్నట్లుగా మైకులు పెట్టుకున్న నలుగురికి 40,000 పోయినా అంతా అన్న నలుగురికి 40 వెళ్తా, మళ్ళీ 10 నుంచి తగ్గుతా వస్తుంటది. ఓ డిక్లైనింగ్. మరి ఇప్పుడు నువ్వు ఆర్పి తర్వాత టాప్ లో ఉన్నావు కదా, మరి నీకు కూడా 10 దాకా రావాలి కదా. అలా లేదు, అంటే ఆర్పిఎన్కి వచ్చేదే 40. వచ్చిన 40లో ఆయన నాకు 10 ఇస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన 5 రూపాయల భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి. ఇంకా ఆయన అయ్యో అందరికి 10,000 ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆయన అదే జరుగుతుంది. సో నాకు మరి ఇప్పుడు సుడిగాలి సుధీర్కి గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది? వాళ్ళకి అంటే ఆ టీమ్ కి 1 above, వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. 3:30 అంటే సన్నీ అన్నకి ఇచ్చేగా కొంత, మిగిలింది పంచుకుంటారు. టీడీఎస్ తీసేయండి అన్న, టీడీఎస్ బాగా ఎంత వస్తే అంత, అందులో సన్నీ అన్నకు కొంత ఇచ్చేసి మిగిలింది ముగ్గురు పంచుకుంటారు. 3:20 ఎంత వస్తే అంత, అంతే. ఎంత మిగిలితే అంత, దాంట్లో by 3. సో ఈ పేరు వచ్చిన తర్వాత దీంట్లో పెద్ద మిగిలేదు సచ్చేది లేదని బయటకు వచ్చేసారు ఇంకా అందరూ. అలా కూడా కాదు, సుధీర్ బయటకు వచ్చేసాడు కదా. సుధీర్ అన్న బయటకు రావడానికంటే అదే అంటున్నా, ఆయన ఒక షో చేశారు. షో చేశారు అయిపోయింది. యాక్చువల్గా మా టీవీలోనో జీ తెలుగులోనో ఒక సింగింగ్ షోకి యాంకర్ గా వచ్చారు కదా, జీ తెలుగు అనుకుంటా. అవునవును. దానికి తను కూడా ఇన్సల్ట్ చేసి బయటకు వచ్చేసారు అన్న మాట నిజమా? అంటే ఇన్సల్ట్ కాదు, యాక్చువల్గా అదిరిందికి ఫస్ట్ బయటికి వెళ్లాల్సింది ఆది అన్న, సుధీర్ అన్న, ఆర్పి అన్న, చంద్రన్న కాదు. కాకపోతే సుధీర్ అన్నకి ఏంటంటే అప్పుడు 4 షోలు ఉన్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, డి ఉంది, పోవే పోరా ఉంది, ఈవెంట్లు ఉన్నాయి. ఓకే. ఇన్ని ఉండేసరికి ఆయన ఆగిపోయారు. ఆది అన్న ఒక అగ్రిమెంట్ రాశారు 2 ఏళ్ళు. ఆ అగ్రిమెంట్ వల్ల ఆయన వెళ్ళలేక ఆగిపోయారు. ఓకే. సో అప్పుడు ఓకే ఏదో సర్దుమణిపోయింది, వీళ్ళు వెళ్ళారు. తర్వాత కొన్నాళ్ళకి అది కూడా ఆగిపోయింది. మళ్ళీ అదిరిందని ఇంకోటి ఏదో స్టార్ట్ చేశారు. అది అంత వర్కౌట్ కాలే రేటింగ్స్ పరంగా. సద్దాం వాళ్ళకి బాగా పాపులారిటీ వచ్చింది కానీ అది షోకి అంత హెల్ప్ అవ్వాలి. ఓకే. రేటింగ్స్ పరంగా మనకి ఏంటంటే యూట్యూబ్ వ్యూవర్షిప్ ఓకే ఫైన్, కానీ మనకి ఎండ్ ఆఫ్ ద డే రేటింగ్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే. అది అవ్వలేదు. ఓకే అయిపోయింది. అయితే సుధీర్ అన్న ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. పోరా ఆగిపోయింది. ఓకే, షోస్ ఆర్ గోయింగ్ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్, డి, ఈవెంట్స్, అదే పేరేంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే. అట్లా ఏమో నడుస్తున్నాయి. దానికి యాక్చువల్గా ఇనిషియల్ గా ఆయన తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చినట్టు. బయటకు వచ్చాక కూడా సుధీర్ అంత గొప్ప షోలు చేసింది ఏం లేదు హోస్టింగ్. అదే ఇప్పుడు ఇది నడుస్తున్న టైంలో ఆయనకి ఆ సింగింగ్ షోకి కో హోస్టింగ్ కింద వచ్చింది ఆయనకి. ఓకే. ఆయన ఏంటి, అది కామెడీ షో కాదు కదా, నేను చేస్తానని కమిట్ అయ్యారు ఆయన. సో ఇక్కడ అలా కుదరదు, సుధీర్ ఈశ్వర్ ఈటీవీ, సుధీర్ ఈశ్వర్ మల్లెమాల ఇక్కడే ఉండాలనేసరికి నేను అక్కడ కమిట్ అయిపోయాను నేనని చెప్పి అట్లా బయటకు వెళ్ళారని తెలిసింది. ఓకే. ఇక్కడేమో ఇక్కడ చేసిన వాళ్ళు బయట చేయకూడదు అనే రూల్ ఉంటుంది. అంటే వాళ్ళదే అప్పుడులో భరతన్న చెప్పిన పాయింట్ కూడా ఇదే కదా. ఒక షో వాళ్ళు ఈ టీవీలోనే ఇంకో షో చేస్తేనే రేటింగ్లు డైల్యూట్ అయిపోయి రీచ్ పడిపోతుంది 2 షోలకి అని. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి. కానీ సుధీర్ని ఇన్సల్ట్ చేసింది నిజం కదా, నిజం చెప్పు. మ్యాజిక్లు చేసుకునే అంటే తను కొంచెం కించపరిచి మాట్లాడారు. అది ప్రతి స్కిట్ లోనే ఉంటది. అన్నకు ఓకే, అన్న యాక్సెప్ట్ చేసేస్తారు. అన్న ఎప్పుడు అసలు హార్ట్ గా తీసుకోరు, అది ఓన్లీ ఫన్ కోసమనే చూస్తారు ఆయన. అదే దానికి రీజన్ నేను అనుకోవట్లేదు. అంటే అది స్కిట్లలో ఓకే, నేను కాదంటే బయట చేస్తే బయట మరి అది నా దాకా రాలేదన్న, నాకు తెలియదు నిజంగానే. ఎందుకంటే సుధీర్ పోయిన తర్వాత కూడా వీళ్ళు ఉన్నారు కదా, గెటప్ సీన్ వీళ్ళు రాంప్రసాద్ అని ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకి సీన్ అన్న కూడా ఇంకా మూవీస్ పరంగా బాగా బిజీ అయిపోయారు. అందువల్ల ఆయనకు కూడా కుదరట్లేదు. ఇప్పుడు ఆయన మిరాయిలో చేశారు, వాటిలో ఆయన వర్క్స్ ఆయనకి బాగా వర్క్ అయిపోతుంది ఆయన, అందుకే ఆయన కుదరలేదు ఇంకా. ఓకే. అంటే ఇంకా అంటే చెయ్యాలంటే కంటిన్యూ చేయొచ్చు అన్న. కాకపోతే ఏమంటే మనం ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి, అంటే నాకు కాదు కానీ చాలా మందికి ఇండస్ట్రీనే గోల్. అందరికి ఇండస్ట్రీనే గోల్. ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి, ఇండస్ట్రీలో సెలెక్ట్ అవ్వాలి. తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా ఏదో సినిమా తీశారు కదా, ఒక సినిమా రాంప్రసాద్, సీను, సుధీర్ కూడా తీశారు. అలా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికి కూడా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆది అన్నది వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కూడా అంతే బాగుంటుంది. ఎవరెవరు? ఆది అన్న, సీన్ అన్న, సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. ఓహో, వాళ్ళు కూడా మంచి బాండింగ్ ఉంటుంది. నాకు తెలిసి రాంప్రసాద్ ఆది ఎక్కువ అనుకుంటా, బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వచ్చిన ఆది అన్న, ఆర్పి అన్న ఇంకా ఎక్కువ. అసలు వాళ్ళిద్దరు స్కూటీలు వేసుకొని అమీర్పేట రోడ్లన్నీ తిరిగేటోళ్ళు ఒకనొక టైంలో అయితే. ఓకే. అసలు టూ క్లోజ్ ఇద్దరును. ఆది కూడా చాలానే అన్నాడు ఆ ఎమోషనల్ అప్పుడు ఆర్పి. తర్వాత ఆది అను రాంప్రసాద్ కూడా వచ్చారు ఇక్కడికి. చూసాను. ఇప్పుడు టచ్ లో ఉన్నాడు ఆర్పి నీకు? ఉన్నారు. అంటే మొన్న కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆర్పి వల్ల కూడా నువ్వు బయటకు వెళ్ళిపోయావు అంటుంటారు. నిజంగా నాకు తెలియదు నిజమేంటో.
ఆర్పి టచ్ లో ఉన్నాడా? ఉన్నారు. నేను వైజాగ్ లో నెల్లూరు పెద్దారెడ్డి ఓపెనింగ్ కి పిలిచారు, వెళ్ళాను. అప్పుడు ఉన్నా, కాంటాక్ట్ లో ఉన్నా. దాన్నే మణికొండలో కూడా అందరూ వచ్చారు. అంటే అందరు తిట్టించుకొని కూడా వచ్చారు మళ్ళీ. అంటే అదే అన్న, ఎండ్ ఆఫ్ ది డే అదే ఇంటర్నల్ బాండింగ్స్ వేరే ఉంటాయి కదా. మళ్ళీ అప్పుడు ఏమైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వేరే ఉండొచ్చేమో కానీ పర్సనల్ బాండింగ్స్ వేరు కదా. ఏది కాల్ చేయి ఒకసారి ఆర్పికి. ఇప్పుడా? ఎదుగుదరలేదు. ఎత్తుతాడు లేడు అంటే అలా కాదు, ఆయన బేసిక్ గా ఏదో ఒక వర్క్ లో ఉంటారు కదా. నువ్వు మంచి రైటరు కదా మహి. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా నీ సజెషన్స్ తీసుకోవడానికి కాల్ చేసే వాళ్ళు ఎవరు లేరా టీమ్ లీడర్స్? ఈ పంచుల మీద కానీ లేకపోతే లైన్స్ మీద? నాకు ఎవరైనా దేనికైనా ఫోన్ చేస్తారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏదైనా వాళ్ళది ఏదైనా మూవీ ఏదైనా చేసింది రిలీజ్ అయితే దాన్ని ఇట్లా సుధీర్ కాల్ చేస్తుంటాడా? సుధీర్ అన్న ఎప్పుడు చేయరు, బట్ కలిసినప్పుడు చాలా బాగా. సుధీర్ ఫోన్లు కూడా ఎత్తాడంటుంటారు, నిజమేనా? ఎత్తరా? ఎందువల్ల ఏమో, చాలా రిజర్వ్డ్ ఏమో. మామూలుగా అయితే పొలిటీషియన్స్ ఎత్తరు, ఆయన చాలా రిజర్వ్డ్. మా దగ్గర కూడా అంతే, క్యారవాన్ లో ఉంటారు, బయటికి రారు ఎక్కువ. అలా స్కిట్కి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు, ఓకే. చాలా రిజర్వ్డ్ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అంతే. అంతెందుకు, నేను మానేసిన తర్వాత అది చెప్పాను కదన్నా, ఫస్ట్ ఒక 1 year తర్వాత ఎక్స్ట్రాకి మళ్ళీ వెళ్ళానని చెప్పి వెళ్ళిన తర్వాత సుధీర్ అన్న క్యారవాన్లోకి వెళ్ళాను. సుధీర్ అన్న, రామప్రసాద్ అన్న, సీన్ అన్న ఉన్నారు అక్కడ. రారా అని చెప్పి కూర్చోమన్నారు. సుధీర్ అన్న, బాగున్నావారా, ఏం చేస్తున్నావు, ఏ టీం రా ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో చూసాను టీం లీడర్గా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంతకీ అన్నాడు. అన్న నేను మానేసి 1 year అయిందన్నా అన్నాను. మానేసావు? ఎప్పుడు మానేసావు నువ్వు, ఎందుకు మానేసావు అది ఇదని అంటే రామప్రసాద్ చెప్తున్నాడు, చాలా నాళ్ళు అయింది మానేసి, అదేవో చాలా రీజన్స్ ఉన్నాయి, ఇప్పుడు అయినా ఎందుకులే కానీ మానేశాడు అని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అంటే ఆయన అంత అప్డేట్లో ఉండరు, కాంటాక్ట్లో ఉండరు, అంతే. ఎవరికి కాంటాక్ట్లో ఉంటాడు ఎక్కువ మరి? సీన్ అన్నకి, ఆది అన్నకి, నాగబాబు. ఈ ఫంక్షన్స్ కూడా బయటకి ఎక్కువ రాడు, చాలా రేర్. మమ్మీ డాడీ వస్తుంటారు అన్నిటికీ, అంతే. చాలా రేర్. నాకు మొన్న పెద్దంతల టెంపుల్లో జరిగిన దానికి మట్టుకు జస్ట్ వచ్చి ఒక 15 minutes అలా ఉండి వెళ్ళిపోయారు. అంటే మామూలుగా అయితే పెద్ద పెద్ద హీరోలు తొందరగా రారు, అంటే జనంలోకి రాకూడదు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంతేగా అన్న. అట్లాంటివి ఏమన్నా అలా ఎక్కువ ఫ్యాన్స్ కలవకూడదు, లేకపోతే ఫ్యాన్స్ మధ్యలోకి రాకూడదు, అందరికి కనిపిస్తే స్టార్డమ్ తగ్గుతుంది, అది మెయింటైన్ చేయాలి. మిగతా హీరోలు మెయింటైన్ చేస్తుంటారు, అల్లు అర్జున్, ప్రభాస్, ఇట్లాంటి వాళ్ళు మెయింటైన్ చేసినట్టు మనం కూడా మెయింటైన్ చేయాలి, ఇలాంటిది ఏమైనా ఫీల్ అవుతుంటాడా? అలా ఎప్పుడు నాకు అనిపించలేదు. సుధీర్ ఎప్పుడు అలా అనుకోరని అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ అయితే మాత్రం ఆయన ఎప్పుడు అలా లేరు, ఎందుకంటే మాతో మాట్లాడినప్పుడు తెలుస్తుంటది కదా. సో ఆ జెన్యూనిటీ ఫీల్ అవుతుంటాం ఆయన మాటల్లో, ఓకే. ఆ కన్సర్న్ అనేది మనకు అర్థం అవుతుంటది. బట్ నువ్వే నా ఫోన్ ఎత్తాను మళ్ళీ అదే అంటున్నా. నేను చేసా ఒకసారి, ఒకరోజు నేను ఒక లైవ్ పెట్టా, అంటే కంటిన్యూస్ 12 hours లైవ్ పెట్టా. సో ఆ టైంలో మా లైవ్ లో ఏంటంటే జబర్దస్త్ వాళ్ళకి చేయన్నా లైవ్ లో టైం పాస్ అవుతుంది అది అని అన్నారు. సరే అని చేశా. ఉదయం ఎత్తలే, ఆదర్ని ఎత్తారు, చంద్రాన్ని ఎత్తారు, సీనాన్ని ఎత్తారు, రావు గారు ఎత్తారు, చంటన్ని ఎత్తారు, అందరూ ఎత్తారు. మరి ఎత్తకపోతే మెసేజ్ కన్వే చేసేది ఎట్లా? ఏదన్నా ఎవరికైనా అర్జెంట్ అవుతుంది, ఒకటి చచ్చిపోతున్నాడు, సుధీరే మంచోడు, సుధీర్కి ఫోన్ చేస్తే హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందరి మీద తనే బాగా సంపాదించాడని చెప్తున్నారు కదా. మరి అట్లాంటి వాడు ఏదైనా హెల్ప్ చేస్తారని కాల్ చేస్తారు, ఎత్తరు, ఏంటి ఒక ప్రాణం పోతుంది, అప్పుడు ఏంటి? అదే మనం ఏదో సీన్ అన్న త్రూ అలా ఏమైనా వెళ్ళొచ్చు. ఓకే. సీన్ అన్న కాల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎక్కడున్నా లిఫ్ట్ చేస్తారు, బాగా క్లోజ్. అంటే ఎంత క్లోజ్ అంటే ఇంకా అసలు మ్యాక్సిమం ఇంకా బాగా జిగిరి దోస్తులు అంటారు కదా, ఇంకా అలా అనమాట. ఏది ఆర్పిక్ చెయ్యి, మాట్లాడి అది చెయ్యాలి ఒకసారి. అసలు ఏం చేస్తున్నాడు? ఇది రింగ్ అవుతుంది. హలో అన్న, ఆర్పి అన్న? కాదండి, రాంగ్ నంబర్. అవునా, ఓకే ఓకే, సారీ అన్న. రాంగ్ నెంబరా? నువ్వెందుకు అంత కష్టపడతావు? నా దాన్ని నేను చేస్తానులే. ఇదే ఆయన ఫస్ట్ నెంబర్. ఇప్పుడు నేను చెప్పలుడు. ఆర్పి గారు నమస్కారం అండి. నమస్కారం రోషన్ గారు, చెప్పండి. ఏంటండి ఆర్పి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా ఫైన్. మీరు? నేను బాగున్నానండి. ఈ మధ్య మీ వీడియోలు చూస్తూ ఉన్నాను, చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాము మేము కూడా మీ వీడియోస్ చూస్తే. సో రాజకీయంగా మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి, తొందరగా మిమ్మల్ని మినిస్టర్ గా చూడాలి. ప్రోటోకాల్ వెహికల్ సైరన్ మోగుతూ మిమ్మల్ని మీకు కాల్ చేసినప్పుడు మీరు ఆ స్పీకర్ పెట్టి మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్పి గారు కష్టపడుతున్నా, అంతేనా? ఎంత పిండికి అంత రొట్టె, అంతే. మన చేతుల్లో ఏం లేదు, మనం కష్టపడ్డ వరకే మన బాధ్యత. సో మీ అభిమాని ఒక అతను వచ్చారు మా ఛానల్ కి, ఇవ్వండి. మీకు వీర విధేయుడు అభిమాని
మీరంటే ఏ పార్ట్ అయినా కోసేసుకుంటారు అనమాట బాడీలో. ఇప్పుడే లైవ్ లో ఉన్నారా? అవును, ఇవ్వండి. మాట్లాడండి ఒకసారి. అన్న హాయ్ అన్న. ఎరా మహిదర్ అన్న బాగున్నారా అన్న? 120 ఎపిసోడ్లు బంధం బానే ఉంది. ఏముంటాయన్న మీరే చెప్పాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని దర్ఫీ అని ఒక కేఫ్ స్టార్ట్ చేశా. అదేంటి ఆర్పి వల్ల బయటకు వచ్చేసేదన్నావు? నేను ఎప్పుడు అన్నా అనుకుంటున్నారని మీరే అన్నారు. లేదు లేదు లేదు, ఏముంది, ఎవరు బతుకు తెరువు, ఎవరు కష్టార్జితం, అన్న ఎవరు ఏ స్థాయికి వెళ్ళాలని వాళ్ళ కష్టాన్ని బట్టి ఆధారపడుతుంది తమ్ముడు. అన్న బాగున్నారా అన్న? ఏముంది ఇన్స్పిరేషన్ అంటే గురువు కదా అంటే తీసుకుంటారు. ఇన్స్పిరేషన్ అంటే అదే ఒకటి స్టార్ట్ చేశా కదన్న, ఒక బిజినెస్ ఒకటి. సో అది ఇంకా మీ ప్యాటర్న్, మీ స్పీడ్, మీరు ప్రమోషన్స్ చేసిన విధానం, సో అవన్నీ నెల్లూరు పెద్దారెడ్డికి. హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ లో ఉన్నా అన్న. సరే తమ్ముడు, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా నీట్ గా చేసుకో, అన్న మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చేసావు, నా దాంట్లో కూడా దాదాపు ఒక 70 స్కిట్లు వరకు చేస్తుంటావు. 100 పైనే అన్న. మనం 100 పైన చేస్తుంటావు. నీకు ప్రతి డైలాగ్ గుర్తుంటది. రిహార్సల్ చేసేటప్పుడు రాజమౌళికి కావచ్చు, మిగతా వాళ్ళకు కూడా డైలాగులు చెప్పు అంటే నువ్వు వెళ్ళి నీట్ గా చెప్పి వాళ్ళకి ఎక్కించేవాడు ఈ టైంలో, గ్యాప్ లో. మంచి టాలెంటే. ప్లస్ ఛానల్స్ పెట్టుకొని మంచిగా మీ అమ్మను కూడా చూసుకుంటున్నావు అని నాకు బాగా అనిపించింది. రెండోది, ఏ బిజినెస్ అయినా దాంట్లో నిఖార్సుగా, నిజాయితీగా, అంతే అన్న, పద్ధతిగా, అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్పి గారు, అదే నోటితో మాకు కూడా ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తారండి? మీకేముంది గారు, మీరు కష్టపడ్డారు. మీరు సొమంటివ్లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు అంతా మీరే చేస్తున్నారు. ఏముంది అందులో? ఈ రోజు పెద్ద పెద్ద స్టార్లని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్ళామంటే అది ఆషామాషి కాదుగా. ఏదో అన్న మీ బ్లెస్సింగ్స్. ఎంత డెడికేషన్, ఎంత డిసిప్లిన్, అది లైఫ్ మీద ఎంత ఫోకస్ ఉండాలి, లైఫ్ మీద, అది మామూలు విషయం కాదు కదా అల్లుడు గారు. అది చెప్తున్నాను. ఆర్పి బయటకు వచ్చినప్పుడు బాంబు వేల్చారని అందరూ అనుకుంటారు, కానీ ఉన్న నిజాలను చెప్పాడు నిర్మోహమాటంగా. అవును, దాంట్లో కొంతవరకు ఈ రోజు మహిదర్ కూడా మాట్లాడగలిగాడు. అవునవునవును, అందరూ ఉన్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే తనకు కూడా చాలా పెయిన్ తో బయటకు వచ్చానని ఈ రోజే చెప్పాడు. నాకు తెలియదు. అవునవును, అయి ఉండొచ్చు. అన్న పోయిన తర్వాత చాలా అందరూ వచ్చేసారు. బట్ ఆడేదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని దాని తర్వాత ఏదో దర్శి ఏదో పెడుతున్నట్టున్నాడు విశాఖపట్నంలో. ఎవరు సొత్తు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళవి, అంతే. ఎవరు ఏదైనా సాధించవచ్చు అల్లుడు గారు. అంతే అంతే. ఇప్పుడు ఏంటి, ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అల్లుడు గారు, నేను ఇంత ముందు కూడా మీకు ఒక మాట చెప్పాను. నాకు ఒకటే ఒక మాట, నాకు చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నా, లోకేష్ గారి కష్టం అన్నా నాకు విపరీతమైన ఇష్టం. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు అనుకుంటా బాబు గారిని. కలిశాను, అపాయింట్మెంట్ తీసుకొని. క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అన్నిసార్లు కలవరు, ఆర్పి గారు కలుస్తున్నారు ఇప్పుడు. అలా ఏం లేదు అల్లుడు గారు. నేను మామూలుగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. అది దొరికినప్పుడే కదా వెళ్ళగలుగుతాం మనం. వెళ్ళినప్పుడు ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా ఆయనతో? ఆయన ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా? అయ్యే ఉండవు అల్లుడు గారు. ఇచ్చేది చాలా తక్కువ సమయం ఉంటది, కనబడి మామూలుగా మాట్లాడి. మామూలుగా అంటే ఏముంటాయి, నేను ఏమైనా పెద్ద పండితుడినా లేకపోతే పెద్ద పొలిటీషియన్? జస్ట్ అలా కలిసి ఒక ఈ మధ్య మంచిగా. అవునవునవునవును అల్లుడు గారు. ఈ మధ్య మీ శత్రువుల్ని ఎప్పటికప్పుడు దాడి చేస్తూ మీ ప్రత్యర్థుల మీద చెప్పారు కదా అల్లుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విషయం, నారా లోకేష్ గారి కష్టం, పార్టీని నిలబెట్టే విధానం నాకు విపరీతమైన ఇష్టం. అందుకనే నా కుటుంబాన్ని గాని, మా ఇంట్లో టార్గెట్ చేస్తున్నా, మా ఇంట్లో వాళ్ళ బూతులు తిడుతున్నా, నా చంపేస్తాన్ని కావాలని బెదిరిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నా. అంటే వాళ్ళిద్దరి మీద నాకు ఉన్నటువంటి అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ. నేను ఏ రోజు పోస్టుల గురించి ప్రత్యేకంగా ఆశించలేదు, నేను ఎప్పుడు ఆశించను కూడా. మనం కష్టపడి వెళ్తూ ఉంటే వాటంతటా అవి రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా సరే నేను డిసైడ్ 100% డిసైడ్ అంతే నేను. ఎందుకంటే నేను పార్టీ, నీ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం. అంతే. దాని తర్వాతే కమిడియన్ అయినా, నెల్లూరు పెద్దారెడ్డి అయినా, లేకపోతే ఏదైనా ఫస్ట్ నెంబర్ 1 స్థాయి నేను నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో అంటి పెట్టుకొని వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. నిజాయితీ ఉన్న వ్యక్తులు కాబట్టి. ఏంటి నీ విజన్ ఏంటి ఆర్పి? ఎమ్మెల్యేనా, ఎంపీనా? అయ్యేమో నాకు తెలియదండి. మీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతలే కానీ పార్టీ
ఆదేశాల ప్రకారం నేను ప్రతి పని చేసుకుంటూ వెళ్తుంటాను. అంతే, నేను ఏది ఆశించను, నేను ఏది మనసులో కూడా కోరుకోను. ఓకే, కేవలం పార్టీ. మీరు ఇందాక లైవ్ లో లేను అని అన్నప్పుడే నేను మాట్లాడాను, గుర్తుందో లేదు? మీరు లైవ్ లో ఉన్న అవునవును, ఎప్పుడు ఉన్నట్టు ఫ్యాక్ట్ గా మాట్లాడే వాళ్ళకి కెమెరా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కెమెరా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మళ్ళంటే వాళ్ళకి ఓపెన్ గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే వాళ్ళకి. ఇప్పుడు మహిదర్ నీతో ఉన్న సంగతి, నువ్వు లైవ్ లో ఉన్న సంగతి నాకు తెలియదుగా. అవును, నేను అప్పుడు మీ అత్తగారిని చెప్పింది కూడా అదే కదా, నాకు వీటి మీద ఆలోచన లేదు అల్లుడు గారు, 1/2 కేజీ ఆశీస్సులు మీ ఉండాలని కూడా సరదా చేశాను. 1/2 కేజీ ఏంటి, కేజీ పెడతాం. థ్యాంక్ యూ అల్లుడు గారు, మీరు మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఆడు కూడా మా తమ్ముడే అవుతాడు. ఆడు అంటాను, తప్పుగా అనుకోవద్దు, నేను సరదాగా ఉంటాను. ఖచ్చితంగా ఆడు బాగా చూసుకుంటాడు, వాళ్ళ అమ్మని వాళ్ళని బాగా చూసుకుంటాడు. ఓకే ఆర్పి, చాలా కష్టపడుతున్నావు, నిన్ను కూడా ఒక మంచి పొజిషన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అల్లుడు గారు, కలుద్దాం తొందరలో. ఓకే అల్లుడు, థ్యాంక్ యూ అల్లుడు. ఓకే ఓకే అల్లుడు. చూసావా, మీ 120 స్కిట్లు చేసినా గానీ ఆయన కొత్త నెంబర్ మీ దగ్గర లేదు, నా దాంట్లో ఉందంటే వాడు ఏ కొత్త నెంబర్ తీసుకున్నా నాకు ఒక హాయ్ అని మెసేజ్ పెడతాడు. ఇప్పుడు కొంచెం పొలిటికల్ గా కొంచెం అట్లా అయింది కాబట్టి అనిపిస్తుంటదా పొలిటికల్ గా ఆర్పి అన్న మరీ స్టాండ్ ఎక్కువ తీసుకొని? అంటే ఏమో, బట్ అంటే అందరి విషయంలో ఏమో, బట్ ఒక్క రోజా గారి విషయంలో ఏమో కొంచెం నార్మల్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది అంతే, ఒక్క దగ్గర అంతే. ఎందుకంటే ఆమె తన మంచి కోరుకున్న వ్యక్తి. మాకంటే మా జబర్దస్త్ లో మాకు ఆర్పి అన్నకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఎవరు? రోజా గారు కొంచెం అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ స్కిట్స్ లోనే, స్కిట్స్ కి కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఫన్ ఆవిడ సైడ్ నుంచి కూడా ఇంకా జనరేట్ చేస్తూ, సో స్కిట్ బాగా హైలైట్ అవ్వడానికి ఆవిడ కొంచెం హెల్ప్ చేసేవారు, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. ఆర్పి అన్న స్కిట్ అంటే బాగా ఎగ్జైట్ అయ్యేవారు, ఎందుకంటే బాగా నవ్విస్తాడని ఒక ఫీలింగ్ తో అట్లా ఉండేది. సో తర్వాత ఓపెనింగ్ కి కూడా వచ్చారు, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అట్లా ఒక్క విషయంలో అనిపిస్తుంది. సో ఆమెనే టార్గెట్ చేశాడు ఈ రోజు. అంతే, అంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ అది ఎలాగో పొలిటికల్ గా తప్పదు. పొలిటికల్ గా ఇంకా మనం 100 అస్త్రాలు వదిలామంటే అది అన్ని వైపులా వెళ్తాయి, అందరి మీదకి వెళ్తాయి, అది వేరు. కానీ ఏమో ఆ అస్త్రాన్ని కొంచెం సాఫ్ట్ గా వదిలింటే బాగున్నాయేమో అనిపిస్తుంది. చాలా మందికి అదే అనిపిస్తుంది. సో తను కూడా తన స్టాండ్ తప్పదు కొన్ని విషయాల్లో కాబట్టి వెళ్తున్నాడేమో, కానీ అంతే, నేను కూడా మరీ అంత ఇది అనుకోలేదు. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎనీహౌ ఇప్పుడేంటి అంతా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా అంతే, యూట్యూబ్ బిజినెస్ అంతే. యూట్యూబ్ ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నావు? 4 ఛానల్స్. ఏమేమి పెట్టుకున్నావు? మహిదర్ వైబ్స్, మహిదర్ టాక్స్ అండ్ మహిదర్ వైబ్స్ 2.0, మహిదర్ ఫ్యాక్ట్ వైబ్స్. ఇప్పుడు ఈ సినిమా రివ్యూస్ అన్ని కూడా నువ్వు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంటావా? ఇంత పాజిటివ్ చెప్తాను, బాగాలేకపోయినా. ఆల్రెడీ హైదరాబాద్ లో వాస్తవంగా చెప్పాలంటే సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చిన యదవంలో కూడా చూస్తున్నాం మనం. ప్రసాద్ బయట అనకూడదు ఆ మాట, ఎందుకంటే సినిమా గురించి ఎంత కష్టపడతాడు ఆ ప్రొడ్యూసర్ హీరో. ప్రసాద్ బయట ముందు రోజు థియేటర్ కి జనం రావట్లేదు, ఫస్ట్ తగ్గిపోయింది. ఒక డైరెక్టర్ చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు, ఇంత మంచి సినిమా తీస్తే ఎవరు రాలేదని పాపం. ఇలాంటి సమయాలలో మన సినిమాని మనమే చంపుకుంటూ సినిమా రిలీజ్ అయిన గంటకి 2 గంటలకే వ్యూస్ కోసం రివ్యూస్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మహిదర్ ఒక రివ్యూ చెప్పాడు అనుకో, ఒక 10 నిమిషాలు, దాన్ని వింటాం, ఓహో మహిదర్ ఎలా చెప్పాడా, అయితే మనం వెనక నుంచి వద్దాం. చెప్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఈ రివ్యూస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ మొన్న ఆ వర్జిన్ బాయ్స్ అప్పుడు కూడా రాజా గారు ప్రొడ్యూసర్, నాకు మంచి ఫ్రెండ్, ఆయన హట్ అయ్యి మొత్తం కేసు పెడితే పిలిచి తెలుసు పిచ్చలు రాలగొట్టారు. అక్కడ పొజిషన్ ఏంటో, రాజా గారు ఏ లెవెల్ పర్సన్ ఐడియా ఉంది మొత్తం. ఇట్లా ఎందుకు ఒక సినిమాని ఇలా చంపేస్తున్నారు అన్నప్పుడు ఒక సినిమా లవర్ గా నీకు బాధ అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది అన్న, నాకే అనిపిస్తుంది. రివ్యూవర్ గా నాకే బాధ వేస్తుంటది. నాకు ఒక సినిమాని మరీ టూ మచ్ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, అంటే బాగాలేదని చెప్పుకోవడం వేరు, ఓవర్ క్రిటిసైజ్ చేయడం. ఇప్పుడు నేను కొన్ని సినిమాలను కామెడీ చేశా. ఇప్పుడు అది మార్టిన్ సినిమా అని ఒకటి వచ్చింది కన్నడ నుంచి. ఆ సినిమా అది ఏందో, అది అదో రకం సినిమా, అది సినిమా ఉండదు అది. తర్వాత ఆయన శరవణన్ స్టోర్స్ ఆయన ద లెజెండ్ అని ఒక సినిమా తీశారు. సో ఇట్లాంటి కొన్ని సినిమాలు ఏంటంటే వెరీ ఆడ్ మూవీస్, అవి పీపుల్ కోసం కాదు, ట్రోల్స్ కోసమే వస్తాయి. సో అట్లాంటి మూవీస్ మీద మనం ఏదైనా ఫన్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్ మనం ప్రతి తెలుగు సినిమాని ఆర్ అట్లీస్ట్ ఈవెన్ ఇప్పుడు డబ్బింగ్ అయ్యి వస్తున్న వాటిని కూడా మళ్ళీ మన ప్రొడ్యూసర్లేగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళేగా డబ్బులు పెడుతుంది. సో ఏమో బాలేదని చెప్పుకోవడం వరకు ఓకే, బాగుంటే బాగుందని చెప్పుకోవడం ఓకే. టూ మచ్ క్రిటిసైజింగ్ అనేది కరెక్ట్ కాదని. తప్పు. సినిమా ఎప్పుడు కూడా అది హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. క్రిటిసైజ్ చేయడానికి వెళ్తున్నారు. తమ్ముళ్ళు కూడా పెట్టొచ్చు, బలహీనత పెట్టుకోవచ్చు, తప్ప 90mm రాడ్ దింపేశాడు, 200 బొక్క, 600 బొక్క,
జెండు బాంబు ఎత్తుకోపోవాల్సింది ఏంది సినిమా వాడు ఎంత కష్టపడితే వచ్చింది అది ఆ 2.5 hours. అదే కదా, నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కానీ దాంట్లో చెప్పే విధానం వేరు ఉంటుంది. చూసే రైట్ ఉంది, చూసాక చెప్పే రైట్ కూడా ఉంది, అన్ని ఓకే. సో చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అది బాగాలేదు. నిజంగా చాలా మందిలో బాగాలేదు. అది పేర్లు చెప్తే మళ్ళీ ఏదో పర్టికులర్ గా నేను టార్గెట్ చేశాను అనుకుంటారు, కానీ ఎందుకు వచ్చింది పేర్లు చెప్పేది ఉంది, ఆడియన్స్కి తెలుసు కదా, అలానే ప్రొడ్యూసర్లకు తెలుసు. మధ్య దిల్ రాజు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా రివ్యూస్ మీద కూడా, నాగవంశీ గారు అయ్యారు, చాలా మంది. నిజమే అన్న, తప్పు లేదు అందులో కూడా. ఎందుకంటే మరి టూ మచ్ అయిపోతుంది, అది ఆర్టికల్స్ లోనే అయిపోతుంది, వీడియోస్ లోనే అయిపోతుంది. ఆర్టికల్స్కి ఇంకా అంత రీచ్ ఉండదు. అది ఏంటంటే కొంతమందికి ఏదో అలవాటు పడిన వాళ్ళకి ఏదో తెలుస్తుంది తప్ప, వీడియోస్ ఏంటంటే స్ట్రైట్ ఎవర్ పీపుల్కి రీచ్ అవుతుంటాయి కదా. దట్టు ఒక పర్సన్ తన ఒపీనియన్స్ని తన వాయిస్ మాడ్యులేషన్తోనో తన ఎక్స్ప్రెషన్స్తోనో చెబుతూ ఉంటే ఇంకా కనెక్ట్ అవుతుంది, ఇంకా ఓన్ చేసుకుంటారు. అవును, ఆ రివ్యూలో చెప్పిన పాయింట్స్ డెఫినెట్గా. ఇప్పుడు మహిదర్ వైబ్స్ అంటే ఇష్టపడేవాడు ఉంటాడు, ఒక 10% అన్నా వాడి మైండ్ చేంజ్ డెఫినెట్గా అవుతుంది. బాగాలేదంట మహి చెప్పాడు, ఏం వెళ్తాంలే, OTTకి వచ్చేస్తుంది 1 month అయితే చూద్దాం అనుకుంటారు. అది చెప్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ నీకు ఓవరాల్ గా? మరి ఒక 2 above వస్తుంటది అన్న, 2 లక్షల పైన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా అట్లా. అందుకనే హ్యాపీగా వైజాగ్ లో సెట్ అయిపోయాం. పైగా ఇప్పుడు అక్కడ 1 AM షోస్ అవి కూడా పడుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దేర్. అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. సినిమాలకి కథలు రాద్దాం లేదన్న. ఫర్దర్ గా ఇప్పటికైనా బుక్స్ రాసే ఆలోచన ఉంది నాకు. ఐ వాంట్ రైట్ మై ఓన్ బుక్స్ అంతే. బట్ యాజ్ ఆఫ్ నో బ్రెయిన్ అంతా ఒకటి 2 తిరుగుతున్నాయి, ఒకటి యూట్యూబ్, ఒకటి బిజినెస్ అంతే. బిజినెస్ పెడితే అంతే అన్న, ఇంకా వేరే దాని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేము. ఏంటి బిజినెస్ ఏంటి? అదే దర్ఫీ అని ఒక కెఫే ఓపెన్ చేశాను నేను వైజాగ్ లో, అక్కడ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయం మాల్లో 2nd floor. ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూతో. ఓ సూపర్. ఎంత ఒక 1 కోటి రూపాయలు సంపాదించుంటావు ఇప్పటికే? ఇప్పటి వరకు అన్న 1 above ఉంటుంది. ఓ సూపర్. అంటే 2019 నుంచి, బట్ 1 above. 6 years. 6 years ఒక 1 above ఉంటుంది. ఓవర్ గా ఖర్చు పెట్టుకునే టైప్ కాదు కదా నువ్వు? కాదన్న, ఎక్కడికి వెళ్ళను, తిరగను, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ లేవు, పార్టీలకు వెళ్ళను, పబ్బు మొహం చూడలే ఇప్పటి వరకు. ఒకసారి నా ఫ్రెండ్ ఎవరో బర్త్డే పార్టీ ఉంది రాపోని, ఏం తాగదు. నీ పబ్ లో ఫొటోస్ 2-3 ఇంత ముందు రిలీజ్ అయ్యి ఉన్నాయి. అదే అది లక్ష్మణ్ అని ఒక అతను ఉన్నాడు చూడు, ఐడియా ఉందా? బ్రో ఏంటి బ్రో అని అరుస్తాడు. తన బర్త్డేకి ఒకసారి ఇన్వైట్ చేశాడు, అది పబ్ అనలేదు అన్న, అది పార్టీ హాల్ అన్న అన్నాడు. తెర అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం లిక్కర్ అంతా ఉంది, డాన్స్ ఫ్లోర్ ఉంది. సరే ఇంక ఏంది ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంక అక్కడ కూర్చున్నా అంతే. ఆ ఒక్కదానికే నేను వెళ్ళింది. పబ్స్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఓకే, ప్రిజమ్ ఇట్లాంటివి అంటారు కదా, వాటికి ఎప్పుడు పేర్లు తెలుసు. ఎందుకంటే న్యూస్ లో బోల్డ్ సార్లు వింటాక ప్రిజమ్ కోసం. బాగా ఫేమస్ కదా, బాగా ఫేమస్. ఒక కస్టమర్ వచ్చి 4 లక్షలు బిల్ చేశారని ఆయన చెప్పడం, ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి అవి తెలుసు. ఓకే, సో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు? లేవు. లవర్ ఉందా? ఉన్నారు. ఇన్ని అలవాట్లు లేకుండా ఇది భలే వచ్చిందే. ఇప్పుడు పెళ్లి కూడా ఐ మీన్ అయిపోద్దిలేండి త్వరలోనే. ఓకే, ఎక్కడ అమ్మాయి? రాజమండ్రి అమ్మాయి. ఎక్కడ కనెక్ట్ అయిపోయావు? వైజాగ్ లోనే, తన ఆంధ్ర యూనివర్సిటీ MSc చేసేది. అట్లా అక్కడ యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళావు అక్కడికి? లేదు, తను నా సబ్స్క్రైబర్ మెసేజ్ చేసింది. ఓ, ఇన్స్టాలో. అలా సబ్స్క్రైబర్స్ మెసేజ్ పెడితే లవ్ చేసి పెళ్లి చేసుకుంటావు అంటే? అట్లా పరిచయం అయ్యి, అట్లా పరిచయం ఫ్రెండ్షిప్ అయ్యి అట్లా. ఏ వీడియో చూసి కనెక్ట్ అయిపోయిందా పాపం? ఎప్పటి నుంచో నాకు బేసిక్ గా నా ఫ్యాక్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తుందంట, అలా అనమాట. ఓకే, తర్వాత మూవీ రివ్యూస్ ఎక్కువ చూసేది కదా యాక్చువల్లీ. ఫ్యాక్ట్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ ఎక్కువ చూసేదంట, అలా. ఓకే, వాళ్ళు 2019 నుంచి ఏం పెట్టింది మెసేజ్ ఫస్ట్? అంటే నా బర్త్డేకి ఒకసారి విష్ చేసింది, తర్వాత న్యూ ఇయర్ మెసేజ్, ఇట్లా 2-3 అకేషనల్ మెసేజ్లు ఉంటాయి కదా అవే. సో ఆ తర్వాత జనరల్గా అట్లా మాట్లాడుకుంటూ, నాకు టైం కుదిరినప్పుడు అట్లా రిప్లైలు ఇచ్చుకుంటూ అలా ఉన్నప్పుడు, సో ఇక్కడే వైజాగ్ MSc ఇట్లా అని తెలిసిన తర్వాత సరే అని అలా బయటకు అప్పుడప్పుడు కలవడం. ఓకే, అలా పరిచయం కాస్త ప్రేమగా మారటం అలా. సో ఇంతమంది అమ్మాయిలు మెసేజ్లు పెడతారు, ఆ అమ్మాయి ఎలా కనెక్ట్ అయిపోయింది నీకు? అంటే నాకేంటంటే అన్న, బేసిక్గా కొంచెం ఆ జెన్యూనిటీ అనేది బాగా కనిపించింది తనలో. ఓకే, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో కొంతమందిని చూశాను, బయట కూడా కొంతమందిని చూశాను. సో ఆ జెన్యూనిటీ కొంతమందిలో మిస్ అయినట్టు ఉంటుంది, తనలో నాకు అది కనబడింది. అంతే. సో కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. అంతే. ఏం జరుగుతుంది తను? MSc ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది. అయిపోగానే యాక్చువల్గా మేలో పెళ్ళి అయిపోవాలి, బట్ తిరుపతిలో తొక్కిసలాట ఇది కొంతమంది చనిపోయారు కదా, మా వదిన కూడా చనిపోయారు అందులో. మీ సొంత వదిన అంటే మా నాన్నగారి అన్నయ్య కోడలు, మా నాన్నగారి సొంత అన్నయ్య కోడలు, మా అన్నయ్య వైఫ్, అలా అనమాట. అవును, వైజాగ్ వాళ్ళు 2 చనిపోయారు, 3 చనిపోయారు. ఇసుక తోటలో ఒకరు, కంచరపాలెంలో ఒకరు, తాచెల్లపాలెంలో ఒకరు. మా వదిన తాచెల్లపాలెం. సో అట్లా చనిపోయారు అనమాట. అందువల్ల కొంచెం ఇంటి పేరు అది ఉండి మైల్ అంటారు. ఒక 1 year 11 months ఉంటది కదా. సో అది అయ్యాక
సో ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నావు అయితే. ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్. అదే అమ్మాయి కదా? తనే. మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా? ఈ పెళ్ళిళ్ళకి గ్యాప్ వస్తే టక్కున పెళ్లి కూతుర్లు మారిపోతుంటారు, పెళ్లి కొడుకులు మారిపోతుంటారు. సో ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు? అమ్మ నేనే. నాన్న చనిపోయారు? 2012లో చనిపోయారు. ఏం చేస్తుంటారు నాన్నగారు? ఆటో డ్రైవర్. అప్పటి వరకు చనిపోయే వరకు? అది చాలా పూర్ ఫ్యామిలీ అన్న అప్పట్లో. ఇప్పుడు ఏదో యూట్యూబ్ పుణ్యమా అని ఏదో కొంచెం బాగున్నాను అంతే. ఓ సూపర్, పోన్లే బాగుపడ్డావు. అదే ఆర్పిఎన్ అన్నట్టు ఆ యూట్యూబ్ అది బాగా చేసుకుంటా అమ్మని బాగా చూసుకుంటాడు అన్నారు కదా, అలాగే యూట్యూబ్ వల్లే ఇదంతా. సొంత ఇల్లు కొనుక్కున్నావా? ఇంకా లేదన్న, తీసుకుంటా ఎప్పటికైనా. వైజాగ్ లో తీసుకుంటా. అంటే నాకేంటే ఫ్లాట్ నచ్చదన్న, ల్యాండ్ తీసుకునే కట్టుకుందాం అని ఉంది ఎప్పటికైనా. కొంచెం అయినా పర్లేదు కానీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి బాగా. అందుకు కొంచెం అటు ఇటు అవ్వాల్సి వస్తుంది. సో వ్యాపారం ఏమైనా కొంచెం ఎలాగ ఇప్పుడే అందుకుంటుంది బాగా, చాలా గట్టిగా నడుస్తుంది. అక్కడ లోకల్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ వాళ్ళు కొంతమంది వచ్చారు, అంటే ఆల్రెడీ రెస్టారెంట్స్ హోటల్స్ ఉన్న వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. అసలు ఉన్నట్టు తెలియడానికే 3-4 నెలలు పడుతుంది ఒకటి కొత్తగా ఎప్పుడైనా పెడితే. అలాంటిది నీకు సెకండ్ వీకెండ్ లో 28,000 అబౌవ్ బిజినెస్ అయ్యింది నీకు డైలీ. ఏంటి కాఫీ అనా? కాఫీస్, కోల్డ్ కాఫీస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మొజిటోస్. కాఫీ డే లాగా అలా అంతేనా? మొజిటోస్, మాక్టైల్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్న రకరకాల, వెజ్ నాన్ వెజ్, స్నాక్స్ లో అలా మోమోస్, ఐస్ క్రీమ్స్, అన్ని ఉంటాయి. దర్ఫీ ఏంటి మీనింగ్ ఏంటి అంటే మహిదర్ లోంచి దర్రు, కాఫీలోంచి ఫీ తీసుకున్నా, అలా దర్ఫీ అని ఒకటి. సో దర్స్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇంకొకటి. అంటే ఫర్దర్ గా నేను ఫ్రాంచైజీలు ఇద్దామని. ఇనీషియల్ గా ఫ్రాంచైజ్ ఐడియా లేదు, నేనే పెడదాం అనుకున్నా మల్టిపుల్ లొకేషన్స్ లో, హైదరాబాద్ లో. అంతేలే, ఇయర్ అయిపోయేలోపు రెవెన్యూ వస్తుంది, సో యూ కెన్ ఎక్స్పాండ్. సో అదొకటి ఉంది అనిపించింది. బట్ నేనేంటంటే ఇప్పుడు ఒకటి పెట్టాను, ఓ పక్క 4 యూట్యూబ్ ఛానల్స్, ఇంకో పక్క బిజినెస్, రెండు నేనే చూసుకుంటా కదా. ఇప్పుడే బాగా ఇబ్బంది అవుతుంది. సో ఫర్దర్ గా ఇంకా అంటే కష్టము. సో అది ఆలోచించి ఇంకా ఫ్రాంచైజ్ మోడల్ బెటర్ అనిపించింది, అండ్ టు ఎక్స్పాండ్ దిస్. అండ్ వాళ్ళకి కూడా ఒక ప్రమోషన్ అనేది నా సైడ్ నుంచి చాలా బెస్ట్ వేలో అయిపోవడం, ఇవన్నీ చేద్దాం అనేసి అలా ఆలోచన ఉంది. సో ఓన్లీ నీ ఫోకస్ అంతా ఇప్పుడు యూట్యూబ్ అండ్ దర్ఫీ అంతే? దర్ఫీ అన్న అంతే. పెళ్లి అదే సూపర్. సో అమ్మను బాగా చూసుకోవాలి అంతే. సో అమ్మ ఎలా, చాలా సైలెంటా లేకపోతే? చాలా సైలెంట్. ఆవిడ పూజలు మొత్తం టూ మచ్ డివోషనల్. చాలా ఇప్పుడు 8ంటికి పూజ గదిలోకి వెళ్తే 11:30కి బయటకు వస్తారు, అంతసేపు పూజ చేస్తుంటారు, రకరకాల అన్ని. అంత టూ మచ్, అంటే టూ గుడ్ ఆ విషయంలో ఆవిడ అంతే. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం అన్నారు ఎవరో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉంది మహిదర్ కి? అదేం లేదన్న, అంటే ఏమో చెప్పలేను. ఏదో ఆదితో ఫ్రాంక్ కాల్ చేసావా? ఆదిరెడ్డి గారితో నిన్నేదో తమ్నైల్ చూసాను. అదే ఆదిరెడ్డి గారితో ఒక ఫ్రాంక్ కాల్. ఆయన జెన్యున్ గా మాట్లాడారు కూడా, ఒకవేళ బాగా మాట్లాడారు. వెళ్తే మీరు బాగా ఆడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నట్టే. బట్ అది ఇంకా ఏం జరగలేదు. అది ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత బాగా సెట్ అయ్యారు. ఇల్లు కట్టుకోవటం కానీ, తన ఫ్యామిలీ నచ్చుతుంది నాకు బాగుంది. ఆయన ఫ్యామిలీ కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆయన ప్లానింగ్ కూడా బాగుంది. సో మంచిగా ఒక పెద్ద ఇల్లు ఒక పక్క, ఇంకో పక్క మంచి అంత యూట్యూబ్ రెవెన్యూతో కట్టింది అని తను కూడా. అంటే ఆయనకి వేరే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఏవో ఉన్నాయి, అవునా అని అప్పట్లో ఏదో చెప్పారు. బట్ ఎగ్జాక్ట్ గా బిజినెస్ చేస్తుంటారు. అంటే బిజినెస్ కాదు అది, ఏమో బిజినెస్ అనుకుంటా, సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్ అనుకుంటా. యాక్చువల్గా మధ్యలో ఇది ఒకటి పెట్టారు, జావేద్ హబీబ్ అని చెప్పి ఒక స్పా అండ్ సెలూన్ టైప్ ఒకటి పెట్టారు. సో అదొకటి ఉంది ఆయనకి. అది మరి ఇప్పుడు ఆయనే ఉన్నారా అంటే ఎవరికైనా అప్పచెప్పారా అనేది ఐడియా లేదు. బట్ అదొకటి పెట్టుకున్నారా ఆ విజయవాడలో. ఓకే, అలా అనమాట. ఆయన ఫ్యామిలీ పర్సన్ బాగా అంతే. సో అలా ఉంటేనే బాగుంటది అన్న, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకే, సో వెళ్తావు మరి బిగ్ బాస్ కి? వస్తే వెళ్తా అన్న. మీరు కూడా ఉండాలన్న ఇక్కడ బిగ్ బాస్ లో, మీరు కూడా ఉండాలి. మా దండం మాకెందుకు బిగ్ బాస్ లో? ఏమో మీరు ఉంటే బాగుంటుంది. మేము స్ట్రైట్ గేమ్ ఆడేవాడికి ఎప్పుడు బిగ్ బాస్ లో పనికిరా. నాకు అదే ప్రాబ్లం, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్. ఇప్పుడు తెలిసిన వాళ్ళ విషయంలో అంటే ఏదో కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తుంటా కానీ ఏమైనా హర్ట్ అవుతారేమో అని. సో నేను మైక్ ముందైనా డి అంటే డి అంట, మైక్ లేకపోయినా డి అంటే డి అంట. నాకు అట్లే ఉండదు. నేను అంటే తగ్గేదేలే అని అట్లా ఓవర్ సినిమా డైలాగులు చెప్పనులే కానీ ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతా. అది కొంతమంది ఆడియన్స్ కి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆడియన్స్ కి ఇష్టం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి ఇష్టం ఉంటుంది. రోషన్ గారు ఉన్నట్టు చెప్తాడు, కొండ బద్దలు పెట్టినట్టు. ఈయనే గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతాం, వాళ్ళకి కొంచెం అట్లా. అంతేగాని మనం ఓవర్ డ్రామా కూడా చేయలేము కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం, ఎలా అనిపిస్తే అలా ఉంటాం అంతే. ఇప్పుడు ఆర్పి బిగ్ బాస్ కి వెళ్తాడు అన్నారు, వచ్చింది
అలాంటి వాడు బిగ్ బాస్కి వెళ్తే ఎలా ఉంటుంది, రచ్చ రచ్చ ఉంటుంది అక్కడ కూడా. మామూలుగా ఉండదు అక్కడ, అలా ఎలా ఉండదు. ఓకే, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఏం లేదు. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇన్ కేసు ఏమైనా వస్తే అది వేరే విషయం. అయినా నువ్వు లోపలికి వెళ్ళి సంపాదించే డబ్బుల కన్నా కూడా ఈ బయట ఉంటేనే బిగ్ బాస్ మీద నువ్వు వీడియోలో రివ్యూస్ ఎలాగో ఉంటాయి, అదే బెటర్. మంచి ముంత మసాలా టైప్ లో చెప్తుంటావు కదా. అవును, కొంచెం ఫన్నీగా చెప్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం హార్ష్ గా కూడా చెప్తుంటాను నేను. సో అలా ఉంటాయి. సో ఈ వీడియోలు చేస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అవునవును. ఇప్పుడు నేను చాలా మంది ప్రేమిస్తున్నారు కదా మా మహి. అవును, ఇప్పుడు వైజాగ్ హీరో అని చెప్పుకోవచ్చు నిన్న. అదేం లేదులేండి, అలా ఏమి ఉండదు. చాలా మంది ఉంటారు వైజాగ్ లో తెలిసిన ఇన్ఫ్లుయెన్స్. ఎవరున్నారు? హర్ష సాయి ఒక అబ్బాయి ఉన్నాడు. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా? అవునవును, హర్ష ఫ్రెండ్స్. మన ఇష్యూ అప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేయమన్నాడా? అంటే ఒకటి అడుగుతా మహి, చెప్పండి. దీనికి క్లియర్ గా చెప్పు. హర్షతో నేను కూడా ఫోన్ లో మాట్లాడాను. హర్ష నేను తప్పు పడట్లేదు, ఇష్యూ జరిగింది పాపం. ఆ ఇష్యూ వల్ల అబ్బాయి ఇక్కడి నుంచి అబ్స్కండ్ అయిపోయాడు, అంతవరకే. తను ఏదో హెల్పింగ్ చేస్తుంటాడు పాపం. మంచి అబ్బాయే. లైఫ్ అన్న తర్వాత ఒక స్టార్డమ్ లేకపోతే కొంచెం ఫేమ్ వస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పుటడుగు వేస్తుంటాం, లేకపోతే నేనని చూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎవరివైనా కానీ ఇదిగో ఇట్లా జరుగుతుంటాయి. అది కామనే. జాగ్రత్త పడేవాడు నీలాంటి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, అలాంటి వాళ్ళు బయటపడతారు, అంతకుమించి ఏం లేదు అనుకోండి. కొంతమంది యూట్యూబర్స్కి సో కాల్డ్ మేము చాలా ఫేమస్ యూట్యూబ్లో, మేము ఏది చెప్పినా జనం నమ్ముతారు, మాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, మా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, మేము నిజం అని చెప్తే నిజం నమ్మే అంత పిచ్చోళ్ళు కూడా ఉన్నారు మాకు అని భ్రమలో బతికే వాళ్ళకి నేను మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను, మొన్న వచ్చిన ఇష్యూ మీద మిత్ర సమ్ ఇష్యూ మీద నేను మీకు ఇస్తాను, నా మీద బ్యాడ్గా కాకుండా పాజిటివ్గా వీడియోస్ చేయండి, నా తప్పు లేదనుకుని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయండి, లేకపోతే నన్ను హైప్ చేయండి అని అందరు యూట్యూబర్లతో మాట్లాడుకున్నాడు. ఇంత ఇచ్చేసారు అందరికీ. దాంట్లో మహిక్ కూడా ఇంతని మాట్లాడుకున్నాడు, ఫిక్స్డ్ రేటు. మహిక్ కూడా కాల్ చేసి నాకు పాజిటివ్గా చూపించమని మాట్లాడాడు అని చెప్పేసి నేను న్యూస్ విన్నారా? ఓకే, విన్నా. బట్ ఈ అబ్బాయి నేను తప్పు పట్టట్లేదు ఇప్పుడు కూడా, తన వర్షం తన ఏదో ఉంటుంది. నేను కూడా మాట్లాడాను అబ్బాయితో కూడా, మా సుమన్ గారికి కూడా ఇట్లా మెసేజ్ పెట్టి రోషన్ గారు పక్షపాతంగా చేస్తున్నారనే అది కూడా మెసేజ్ పెట్టాడంట. నేను ఏదైనా డైరెక్ట్గా పెట్టాడంట. ఆయన నాకేం చెప్పలేదు, తర్వాత ఎప్పుడో అన్నారు ఆయన. ఏదన్నా ఉంటే నాతోనే మాట్లాడుకోవాలి ఎవడైనా. నేను ఒక న్యూస్ చేస్తున్నానంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం నేను న్యూస్ చేస్తాను. నేను నీ మీద గాసిప్స్ లేకపోతే కావాలని ఊహించుకొని కల్పితాలు ఏమి ఉండవు. మాకు పోలీస్ దగ్గర నుంచి ఏదైతే గ్రూప్లో వస్తుందో ఇది కేసు పెట్టింది, రేప్ కేసు అది ఇదని వస్తేనే మనం చేయగలం. అయిపోయి అబ్స్కండ్ అయ్యాడు కాబట్టి అంతే కదా. లేకపోతే రోషన్ అనేవాడికి వాళ్ళైనా ఒకటే నువ్వైనా ఒకటే. అంతే. నేను తనకు కూడా ఒకటే చెప్పాను, నువ్వు కూడా నువ్వు పోరాడు, ఫైట్ చేయి. నిజంగా నీ వైపు నిజం నువ్వు తప్పు చేయలేదంటే మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నాకు తెలుసు, ఈ అబ్బాయి కూడా తెలుసు, మన ఛానల్కి కూడా వచ్చాడు పాపం. ఆ టైంలో నీతో మాట్లాడా? అంటే డబ్బులు ఇస్తాను, మనీ అదేమీ లేదు అసలు. మనీ కోసం అదేదో ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు, కానీ మనీ రిలేటెడ్గా అసలు ఒక్క డిస్కషన్ లేదు మా ఇద్దరి మధ్య. అసలు ఏమీ లేదు, మనీ ఇస్తాను ఇట్లాగా చెయ్యండి అనేది ఏం లేదు. సో అది జరిగిన తర్వాత నాకు ఇలా దీని గురించి ఫోన్ చేసి ఇలా జరిగింది యాక్చువల్గా, బట్ అక్కడ అలా కన్వే అయ్యింది, బయటకు అట్లా చెప్పారు. సో యూ కెన్ సీ దిస్ అని చెప్పి నాకు కొన్ని చూపించారు. ఏం చూపించారు? అదే బయటకు వచ్చాయి కదా TV5లో కానీ మిగతా ఛానల్స్లో కానీ ఏవైతే ఆడియో రికార్డింగ్స్ వచ్చాయి కదా, అవే సేమ్ అవే చూపించారు. చూపించడం ఇన్ ద సెన్స్ వాట్సాప్లో సెండ్ చేసి చూపించారు. చూశాను, ఓకే. సో మీకు ఏమనిపించిందో మీరు చెయ్యండి, సో మీకు జెన్యూన్ అనిపించిందా అన్నారు. అంటే ఆయన జెన్యూన్ అనిపించారా అని అడిగారు. నాకు ఆడియో రికార్డింగ్స్ వింటే అలాగే అనిపించింది, సరే అని చెప్పి ఇంకా అదే చేశాను. అంటే నీకు కొత్తగా వచ్చిన ఆడియో రికార్డింగ్స్ ఏమున్నాయి? ఇంకా ఆడియో రికార్డ్స్ అదే ఆ అమ్మాయికి సంబంధించి తనకు సంబంధించి మాట్లాడినాయి కదా, అవే మిగతా ఛానల్స్ ఆల్రెడీ వచ్చినవే. అవి ఆల్రెడీ అవన్నీ అక్కడ వచ్చాయి. అవి కలెక్టివ్గా వచ్చాయి నాకు. అంటే ఒక్కొక్క ఛానల్లో 2-3 క్లిప్స్ అలా ఉంటే నా దగ్గరికి ఒక 4-5 మొత్తం కలిపి వచ్చాయి అంతే. అవన్నీ కలిపి ఒక వీడియో చేశాను అంతే. నాకు అనిపించిందే నేను చేశాను. బట్ మంచి ఫ్రెండా అంటే కొంచెం మంచి ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకుంటాం. అండ్ హౌస్ లైఫ్ గోయింగ్ అన్నట్టుగా అంతే. అంటే ఇప్పుడు ఈ దర్ఫీ అది స్టార్ట్ అయిన తర్వాత కూడా సో వైజాగ్ లో కొంతమంది లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, సో తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ త్రూ కొంచెం నేను ప్రమోట్ చేయిస్తానండి బ్రదర్, మీరు కొంచెం కంగారు పడకండి, ఈ విషయంలో నేను కొంచెం నా సైడ్ నుంచి నేను పుష్ చేస్తాను. ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా మనిషి? వ్యక్తిగతంగా కలిసావు ఎప్పుడన్నా? కలిసాను నేను. ఎన్నిసార్లు కలిసావు? ఒకసారి.
ఒకసారి కలిసాను. అక్కడ అదే వైజాగ్లో మ్యారియట్ హోటల్ ఉంటుంది అక్కడ. ఎందుకు వైజాగ్ కదా అతను వైజాగ్ కదా? వైజాగ్ విజయనగరం మరి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు. విజయనగరం సైడ్ అనుకుంటా. అక్కడ అతను సొంత ఊర్లో కూడా హోటల్లోనే ఉంటాడా? అంటే ఎప్పుడైనా స్టేయింగ్ వచ్చినప్పుడు అనుకుంటా, మరి అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు. బట్ అది నేను ఎప్పుడు అడగలేదు కూడా, అంటే ఆయన చాయిస్ కదా అని చెప్పి నేను అడగలే. బట్ అక్కడ ఉన్నప్పుడు ఒకసారి కలిసాను, మాట్లాడాను అంతే. అప్పుడు కలవడం ఇప్పుడు డైరెక్ట్. ఇప్పుడు మీరు కలవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బాగున్నారు. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయావా, లేకపోతే నీ దగ్గర కూడా వాకీ టాకీ టీము అలా ఏం లేదు, సార్ని కలవడానికి మా ఇద్దరు వచ్చారు? లేదు. అది ఎలా ఉందంటే బేసిక్ గా వాస్తవంగా చెప్పు. అదే అంటున్నా, యాక్చువల్ గా కార్ వచ్చింది డైరెక్ట్ గా. హర్షాసాయి కూడా ఉన్నాడు, ఫ్రంట్ సీట్ లో ఆయన కూర్చున్నాడు. సో కార్ వచ్చింది, నేను కార్ ఎక్కేసాను. అలా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. హోటల్కి వెళ్ళి మాట్లాడు. రూమ్ లో ఇన్ ద సెన్స్ అలా కారిడార్ లో నడుచుకుంటూ మాట్లాడుకున్నాం. తర్వాత రూమ్ లో ఒక 10-15 minutes అట్లా మాట్లాడుకున్నాం అంతే. ఎంతమంది ఉన్నారు టీం చుట్టూ? ఒక 2-3 people ఉన్నారు. మాస్క్లు వేసుకుని ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ వరకు ఇది కరోనా మాస్క్లు ఉంటాయి కదా, తీలేదా మీరు ఉన్నప్పుడు కూడా? లేదు. అడిగావు ఇప్పుడు హర్ష ఎందుకు ఈ మాస్క్లు వేసుకొని జనం ఉంటారు నీ చుట్టూ? లేదు, అడగలేదు. పర్సనల్ గా కూడా లేదు, ఎప్పుడు అడగలేదు. ఏమో అంటే అతను ఇష్టం కదా అనేసి వదిలేసాను. మేబీ దట్స్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అనిపించింది. అంటే మేబీ నాకు ఒక్కసారి అనుకున్నా ఇలా కూడా అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడు వాళ్ళ ఫేసెస్ ఎక్కువగా రివీల్ అయితే వీడియోస్ లో, వాళ్ళని చాలా మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్ప్స్ అడగచ్చు, హర్షాసాయి గారిని ఇట్లా హెల్ప్ చేయమని. బయట ఎందుకు తిరుగుతారు వీళ్ళు ఊరికే? అంటే వాళ్ళ ఇంటి దగ్గర అంటున్నా, వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల. ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడమ్మా అని నేను అడుగుతాను. ఒక ఇంటర్వ్యూ చేస్తే మా అబ్బాయి మాస్క్ వేసుకొని హర్ష అనుకుంటాడు అని చెప్తుందామా ఇంటర్వ్యూలో? చెప్పు, వాస్తవం చెప్పరు. మరి మేబీ అది తెలియకపోవచ్చేమో. ఇప్పుడు ఇంత ఐడెంటిటీ హైడింగ్ జరుగుతుంది. నేను వాస్తవంగా ఒక డిబేట్ చేసేటప్పుడు ఇదే ఇష్యూ మీద గట్టిగా మాట్లాడితే ఆ మాస్క్లు వేసుకున్న పర్సన్స్ నాకు కాల్ చేశారు. అన్న, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా చుట్టాలు ప్యానిక్ అవుతున్నారు, ఎందుకు మీరు లేనిపోయిన దాంట్లో దిగారని చెప్పి, మాస్క్లు వేసుకునే జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మీడియా అంతా, మీరు మాస్కులు తీసేయండి అని చెప్తున్నారన్న. మేము మాస్కులు తీసేసి మీ దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తామని చెప్పి నాకు కాల్ చేశారు వాళ్ళు. మరి ఏమైందో ఏంటో మళ్ళీ మార్నింగ్కి మా టీం అంతా కాల్ చేస్తుంటే వాళ్ళు ఎత్తలే. అదే అంటున్నాను, ఏదన్నా మాఫియా చేసేవాళ్ళు, లేకపోతే స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గాంజా సప్లయర్సో, డ్రగ్ సప్లయర్సో, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మూతులకు అడ్డం పెట్టుకుంటారు. జనానికి మంచి చేసేవాళ్ళు మూతులకు అడ్డం ఎందుకు పెట్టుకుంటారు అనేది నా క్వశ్చన్. అదే ఆ మంచి మీద ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్ అయిపోయి కూడా ఏముంటది, ఆయన ఎంతమంది చేయగలుగుతారు? చేతనైతే చేస్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు మా ఛానల్కి వచ్చారు, ఆ మాస్కులు పెట్టుకుని వచ్చారు వాళ్ళ టీము. అవునా? అదే చెప్తున్నాను, ఏదో ఒక రోజు దీని మీద నేను గవర్నమెంట్ మీద గట్టిగా ఫైట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఆపేసేయండి చెప్పాను. అప్పుడే చెప్పాను నేను. అసలు ఈ మాస్క్లు వేసుకొని పోలీస్ స్టేషన్లో, అదే కమిషనర్ ఆఫీస్కి పోయినా, డీజీపీ ఆఫీస్కి పోయినా, వెనక ఆ మాస్క్ టీం నాకు అదే అర్థం కాదు. నువ్వు కలిసావు కాబట్టి నేను అదే అడుగుదాం అనుకున్నాను. పర్సనల్గా కలిస్తే నేను డెఫినెట్గా అడుగుతా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలుకి తెలీదు. ఐ థింక్ ఎక్కడో నార్త్ సైడ్ ఉన్నట్టున్నారు మేబీ. లేదు, ఇప్పుడు ఇక్కడ లేరు, అయిపోయింది ఇక్కడంతా. అంటే తెలీదు, అది ఒక పిల్లాడితో ఒక సాంగ్ రీల్స్ ఏవో చేశారు కదా, మేబీ అక్కడే ఉన్నట్టున్నారు. అటు సైడ్ ఏమైనా మేబీ వేరే ఏమన్నా షూట్ ఏమైనా ప్లాన్ లో ఉన్నారేమో, అడగనండి ఎక్కువ నేను. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో అయిపోయింది పాపులారిటీ అంతంగా, ఇప్పుడు వేరే స్టేట్ మీద పడ్డారు. పాన్ ఇండియా ఏమో, పాన్ ఇండియా ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ పాన్ ఇండియా, డిజిటల్ పాన్ ఇండియా ఏమో. అంటే నేను అదే అన్నా, నేను అన్వేష్ గారు కూడా నాకు బాగా పరిచయం. అన్వేష్ ఎంత పాపులర్ ఉన్న మనిషి, ఎంత నీట్ గా వీడియోస్ చేస్తాడు. అదే అంటున్నా, ఈయన కూడా అంతే. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఏదైనా ఒక జనరల్ గా కాల్ చేస్తాం, మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు అంతే. మరి ఎక్కువ ఇబ్బంది పెట్టను. పర్సనల్ అంటే వర్క్ స్పేస్ కోసమో లేదంటే పర్సనల్ స్పేస్ కోసం ఎక్కువ అడగను. ఇప్పుడు ఆదిరెడ్డి గారి ప్రాంక్ కాల్ చూసారన్నారు కదా థంబ్నెయిల్, అదే దాంట్లో యాక్చువల్గా అన్వేష్ గారిది కూడా ఉంది ప్రాంక్ కాల్. అది ఆయన కూడా ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పి అనమాట. అట్ అది లేదు, తర్వాత మళ్ళీ చెప్పేసాను, లేదండి ప్రాంక్ ఇది ఇట్లా చేయించారని చెప్పి. వెళ్తే ఇంకా నీకు ఆ బిజినెస్కి ఇంకా బాగా బూస్ట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యా బ్రో అన్నారు ఆయన. అట్లా మాకు మంచి బాండింగ్ ఉంటుంది. అంటే నేను ఓవరాల్గా అందరితో మంచిగా ఉంటానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకరితో టూ మచ్గా నెగిటివ్ అయిపోవడం వల్ల ఏం వస్తుందిలే అనే ఫీలింగే ఉంటుంది నాకు ఎండ్ ఆఫ్ ది డే, అంతే. ఇంకా సో బిగ్ బాస్ నిజంగా ఒకవేళ వెళ్తే ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? బిగ్ బాస్కి ఒకవేళ వెళ్ళేటట్టు అయితేనా, ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ మా జబర్దస్త్ కావచ్చు, నీకు బాగా క్లోజ్, ఆది అయినా, సీన్ అయినా, రామ్ ప్రసాద్ అయినా,
సుధీర్ అయినా సుధీర్ అని ఎలాగో ఫోన్ ఎత్తారు కాబట్టి అది వేరే విషయం. ఆయనకి చెప్దామన్నా అవ్వదు. ఓకే. బట్ ఇన్ కేస్ జబర్దస్త్ లో నేను చెప్పాలి అనుకుంటే ఆది అన్న అండ్ సీన్ అన్నకి చెప్తాను నేను. ఆదికి సీనుకా? ఇద్దరికే చెప్తాను. ఆదికి చెప్పు ఒకసారి. లేదంటే సీన్ అన్నకి చేద్దాం. సీనుకు చేయి. ఎత్తలేదన్న. ఆదికి చేయి. ఆది అన్నకే చేయను మైదర్ అన్న. హాయ్ అన్న. మైదర్ అదే అన్న అతనితో మాట్లాడా అన్న. అదే మాట్లాడతాను అన్నారు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ప్లాన్ చేద్దాం అన్నారు. ఒకవేళ కుదిరినట్టు అయితే. అయితే అది కాదన్న, ఈ లోపు నాకు ఇంకో ఫోన్ వచ్చింది యాక్చువల్గా బీబీ టీం నుంచి. వైల్డ్ కార్డ్ కి కొంచెం కన్సిడర్ చేస్తున్నాము, మీరు సపోర్ట్ ఉండాలన్న. షూర్ అబ్బా, నువ్వు కంపల్సరీ వెళ్ళు బయట. నేను మీ ఓటింగ్ వచ్చినప్పుడల్లా నేను వీడియో పెడతాను, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఒక వీడియో పెట్టేసి వెళ్ళి అది కూడా మన దాంట్లో ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. నీకు సంబంధించి ఏదన్నా అంటే నేను ఇలా వెళ్తున్నాను, నేను ఇలా నామినేషన్ లో ఉన్నాను, నాకు ఓట్ చేయండి అనేలాగా ఒక వీడియో, అలాగే నేను బాగా ఆడుతున్నాను సపోర్ట్ చేయండి అని ఒక వీడియో, 2 వీడియోలు చేసి పెట్టావంటే మనము నువ్వు నామినేషన్ లో ఉన్నప్పుడల్లా మనం సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేద్దాం. ఓకే అన్న. అంటే ఇంకా అది వాళ్ళు ఏమన్నారంటే 5th వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అలేకేసి టిపికల్స్ ఆ పిల్ల వైరల్ అయింది ఆ మధ్య. అవునవును. ఆ పిల్ల, నేను, సింగర్ శ్రీతేజ్ ఒక ఆయన, సో కొంచెం అట్లా అనుకుంటున్నారు అనమాట. బట్ అదే వాళ్ళు ఏంటంటే ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. బెటర్ అబ్బా, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఆపర్చునిటీ లోపలికి వెళ్ళి. ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ నువ్వు ఈ రివ్యూలు చెప్తూ అలాగే మిగతా అన్ని కాంటెంట్ల మీద కరెక్ట్ సిచ్యువేషన్స్ ఏం జరిగినా కూడా వాటి మీద నీకు ఒక ఐడియా ఉంది, వాటిని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అలాంటిది నువ్వు హౌస్ లో మిగతా విషయాల మీద కూడా నీకు ఆ గ్రిప్ చాలా ఉంటది. కంపల్సరీ మంచి పాయింట్లు మాట్లాడగలవు కాబట్టి నీకు వర్కౌట్ అవుద్ది. ఎంత బెటర్. థ్యాంక్ యూ అన్న. అదే కొంచెం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోనే కొంచెం అదే అది వర్కౌట్ అవుద్ది. కొంతమందికి ఆ పాయింట్లు కరెక్ట్ గా దిగినాయి అంటే అవి ఎక్కుతుంది బాగా. కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు నువ్వు. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్గా ఒకవేళ కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను. వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే కన్సిడర్ చేస్తున్నాం, సో ఛాన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మే అన్నట్టుగా చెప్పారు. షూర్. అందులో మా మాక్సిమం వాళ్ళు ఇంకా ఆ కాల్ వచ్చిందంటే మాక్సిమం ఆ కాల్ తీసుకుంటారు అండ్ మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు వైల్డ్ కార్డ్ లో. నువ్వు హ్యాపీగా వెళ్ళు. ఆల్ ద బెస్ట్ అబ్బా. థ్యాంక్ యూ. నువ్వు కూడా సపోర్ట్ చేయను వాళ్ళకి చెప్పు అన్న. ఇమాన్యులు నేను ఇద్దరం ఇంకా అట్లాగా. అంతే లోపల ఉన్నారుగా మన వాళ్ళు. రీతు కూడా ఉంది, తెలుసు. అందరూ కంఫర్ట్ గానే ఉంటారులే అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే అబ్బా, ఆల్ ద బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. బాయ్ అన్న. మాకు కూడా సపోర్ట్ చేయండి. పెట్టేశాడా? ఇంకా ప్రాంక్ అని చెప్పలే. ఎందుకంటే యాక్చువల్గా కన్వర్జేషన్ ఎలా ఉన్నది అంటే ఇంకా లేదు, ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఇంక ఇంతే కదా అన్నట్టుగానే ఉన్నది కదా. అందుకే కానీ ఎంత ప్లెయిన్ హార్టెడ్ తో చెప్తున్నారు. ఇది మళ్ళీ నేను దాన్ని మళ్ళీ స్పాయిల్ చేయాలనుకోలే, ఎందుకంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు చూడండి అన్న. ఇంకోటి చెప్పడం కూడా చూడు, వెళ్ళేటప్పుడు నువ్వు వీడియో చెయ్యి వెళ్తానని చెప్పి నాకు చెబుతున్నారు అన్ని. సో డెఫినెట్ గా కూడా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. గ్రేట్. అది చాలా గ్రేట్ పర్సన్స్ అన్న. ఆది అన్న, సీన్ అన్న, అసలు వీళ్ళు ఎంత సీన్ అన్న ఎత్తుంటే సీన్ అన్న నుంచి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇందరు మీరు. అట్లా ఉంటది. నాకు మంచి ఫ్రెండ్స్ కదా. అదే అంట, తెలుసు, మీకు కూడా తెలుసు కదా యాక్చువల్గా. సో నాకు ఆదిలో, సీనులో కానీ, ఆదిలో కానీ, రామ్ ప్రసాద్లో కానీ, ఆర్పీలో కానీ, చంటిలో కానీ, చంద్రన్నలో కానీ, వీళ్ళందరిలో నేను చేంజ్ అయ్యి చూడలే. అవునన్న, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారన్న, ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కు సంబంధించిన ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక గెట్ టుగెదర్ లాగా నేను వెళ్తాను. మొన్న కూడా ధనరాజ్ అన్న కొడుకుది బర్త్డే మేము అందరం కలిసాం. నాగబాబు గారు, అనసూయ గారు, రోహిణి గారు, మన ఆది, గెటప్ సీను, రామ్ ప్రసాద్, దొరబాబు, అందరం ఒక 2-3 hours కూర్చున్నాం హ్యాపీగా. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అట్మాస్ఫియర్. అది తర్వాత కొంచెం బాగా ఈ షోలలో డివైడ్ అయిపోయి కానీ అదే లవ్ అదే కంటిన్యూ చేస్తున్నారు అందరు, అదే ఫ్రెండ్షిప్ కూడా. సూపర్. మహిదర్, ఇలానే హ్యాపీగా ఇప్పుడు నువ్వు పెట్టిన బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి. అండ్ నిజంగా చాలా మందికి మంచి రైటింగ్ స్కిల్ ఉంటే నేను అది పీకేస్తా, ఇది పీకేస్తా, ఆ సినిమాకి రాస్తా, ఈ సినిమాకి రాస్తా అని బిల్డప్ చేయకుండా
నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా యూట్యూబ్ కాంటెంట్ చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలన్నా అశ్విన్ అన్న అసలు ఎన్నిసార్లు అడిగారు అసలు రైటర్ గా రారా ఇండస్ట్రీకి అని చెప్పి. అశ్విన్ అన్న హీరో హీరో అశ్విన్ బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. చాలా ఎంకరేజ్ చేస్తారు అసలు, చాలా మంచిగా మాట్లాడతారు. బట్ లేదన్నా నాకు ఇటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పా. సో దర్ఫీ మహిదర్ పెట్టారు వైజాగ్లో. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేకపోతే వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దర్ఫీ అని మ్యాప్లో కొట్టుకుంటూ వస్తుంది కదా, యా దర్ఫీకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి. సో వెరీ సూన్ దీని ఫ్రాంచైజెస్ కూడా వేరే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ వస్తాయి. సో అప్పుడు ప్రతి స్టేట్ లోనే విజిట్ చేయొచ్చు. ఇంకా ఓ సూపర్. ప్రతి సిటీలోని ప్రతి డిస్ట్రిక్ట్. హైదరాబాద్లో నీకు ఫ్రాంచైజ్ ఏది కావాలన్నా హెల్ప్ నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సో డెఫినెట్గా మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచి విజన్ ఉంది, అంతకు మించి మంచి క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ని అలానే ఉంచుకో. ఎదిగే కొంది అంత ఒదుగుంటేనే లైఫ్లో బ్యాలెన్స్డ్గా లైఫ్ అలా బ్యాలెన్స్. కొంచెం రాగానే బిల్డప్ ఇచ్చాము అంటే కథ ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతామో అంతకన్నా ఫాస్ట్గా వచ్చి కింద పడిపోతాం. సో నేను చాలా మందిని చూశాను కళ్ళతో, ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను ఎందుకు చెప్తే ఎదిగే వాళ్ళకి అక్కడి నుంచి మేము వచ్చాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇలానే ఉంటూ అందరిని ఎంకరేజ్ చేస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి వ్యక్తిగా అనిపించుకోవటమే జీవితానికి ఉన్న ఒక మెయిన్ గోల్. అదే మెయిన్ లైఫ్ గోల్. బీ ఏ గుడ్ పర్సన్ అంతే. సూపర్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ మహిదర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.